शिवाय गुरवे नमः। 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 సహచరులతోటి స్నేహితులతోటి పోల్చుకొని ఈర్ష్యతో బాధపడడానికి కారణం ఈ యొక్క కోర్కెలు, ఏదో పొందాలన్న లక్ష్యము, వాటి వెంట పరిగెత్తటం, దురాశ, తృప్తి పడకపోవటం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సమర్థింపులు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుని వీళ్ళతో పోల్చుకుని దేనికి, వాడి దగ్గర ఉంది మన దగ్గర లేదని, ఇలా రకరకాలు. తృప్తి లేకపోవటం, ఇవన్నిటికీ ఒకటే, తృప్తి పడకపోవటం అన్నారు కానీ ఇక్కడ మీకు తృప్తి లేకపోవటం. ఉన్నదానితో తృప్తి లేదు. అరే మనకు ఉన్నది కదా, మన అవసరానికి మనకు ఉన్న, ఇంకా వేరేవి దేనికి, ఈ అవసరానికి ఇది వాడుకుందాం అన్న తృప్తి ఉండాలి. తృప్తి లేకపోతే ఎప్పుడూ అసంతృప్తే. ఎంత తిన్నా అసంతృప్తే. ఎంత అంటే ఎన్ని కొనుక్కున్నా, ఎంత పొందినా, ఎన్ని చేసినా ఇంకా 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 తృప్తి లేకపోవటం. ఇక ఇవి జీవితం అంతా బాధ పెడుతున్నాయి. తృప్తి లేని వాడికి ఎంత ఉన్నా వాడికి ఏమీ ఇది లేదు. వాడికి ఇంకా ఏదో లేదనే ఉంటుంది. ఇంకా ఏదో, ఏ విషయమైనా సరే, ఇక్కడ అది డబ్బా, వస్తువుల, ఏమిటి అనేది కాదు, అక్కడ వాడికి తృప్తి లేదు అంతే. వాడు ఎంతసేపు ఆ తృప్తి లేకపోవడానికి ఏదో అంటూ ఉంటాడు. ఇది లేదు అంటాడు, అది కొంటే ఇంకోటి ఏదో లేదంటాడు, అది కొంటే ఇంకో. సో వాడికి తృప్తి లేదు. తృప్తి లేకపోవడం ఈ దుఃఖానికి హేతు. నేను నాది అనే అల్ప భావనలు చాలా బాధిస్తాయి. సత్యం తెలిసింది, తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నేను నాది, నావి, నా పిల్లలు, పరాయి పిల్లలు, నా పిల్లలే నన్ను చూస్తారు అనుకోవటం ఏంటది? అందరినీ వాళ్ళ పిల్లలే చూస్తున్నారా? అందరినీ ఎవరి పిల్లలు వాళ్ళని చూస్తే అనాథాశ్రమాలు ఎందుకు వస్తాయి, వేరేవన్నీ అంతా ఇదంతా మూర్ఖత్వమే, అనవసరమైన ఆలోచనే. పరమాత్మను నమ్మలేదు. సత్యం తెలిసిన తర్వాత కూడా పరమాత్మ చూస్తాడు, కానీ వీళ్ళు చూసేదేంటి? అహంకారంతో కాదు. పరమాత్మ ఉండగా నాకేమిటి భయం అని అనుకోవటం లేదు. పరమాత్మ మీద నమ్మకం లేదు. సాధన చేస్తూ కూడా పరమాత్మ మీద నమ్మకం లేకుండా సాధన చేస్తే మీకు ఫలితం ఎలా దొరుకుతుంది? ఆచరణ లేనందువల్ల మళ్ళీ ఇంకా బాహ్య వ్యామోహాలు. అసలు ఎందుకు చూడాలి పిల్లలు? నేను పరమాత్మను నమ్మాను, పరమాత్మ కదా నేను, నన్ను ఎవరు చూడాలి అన్న ధైర్యం రావాలి. అంతేగాని వాళ్ళకి అణిగిమణిగి ఉండటమో, బానిసత్వం. ఏదన్నా పొందాలంటే నిన్న మొన్న చెప్పారు, పిల్లలకైనా ఎందుకు ఉండాలండి బానిసలుగా? అలానే వాళ్ళని ఎదిరించమనో ఠాటు టర్మనో చెప్పటం లేదు నేను. ప్రేమగా వ్యవహారం చెయ్యండి. లోపల మీ భయము మిమ్మల్ని ఆచరణ పెట్టనివ్వదు. ఇప్పుడు అరుణ చెప్పు, పిల్లలు అమ్మో చూడరేమో, రేపొద్దున నాకు ఒంట్లో బాగాలేకపోతే నాకు చెయ్యరేమో. ఎవరు చేస్తారు? ఇన్ని భయాలు పెట్టుకుంటే ఇంకా మీరు ఆచరణ ఎక్కడ అయింది? అంటే సాధన ఏం చేసినట్టు? పరమాత్మ యందు నమ్మకం ఏది? పరమాత్మ అనుగ్రహం ఉంటే పిల్లలు కాదు ఎవరైనా చేస్తారు. వాడి మనసుకు అప్పటికే మారుతుంది, వాడే చేస్తాడు వచ్చి. నువ్వు సాధన చేయకపోతే వాడు ఎందుకు చేస్తాడండి? వాడు చెయ్యను కూడా చెయ్యడు. వాడు ఇంట్లోనే ఉన్నా నీకు సేవ చేయాలని రూల్ ఎక్కడుంది? పిల్లలు మీకు చేస్తారని ఎక్కడన్నా ఉందా? ఎన్ని చోట్ల లేదు. అయినా సరే పరమాత్మ మీద అపార నమ్మకం, అఖండ విశ్వాసం ఏది?
పరమాత్మ యందు ఉంచండి విశ్వాసం. ఉన్నది ఆయనే, సర్వము ఆయనే, ఆయన నియతి వల్ల అన్ని జరుగుతున్నాయన్న కృత నిశ్చయం కలిగిన వాడికి ఎవ్వడికి భయపడ్డవాడు. వాళ్ళని ఎదిరించమనో లేకపోతే ఇంకోటో కాదు, అక్కడ అందరితోటి ప్రేమగా ఉండగలుగుతాడు. ఇప్పుడు వాడు ఎవరిని ఎదిరించాల్సిన అవసరం రాదు వాడికి, అందరితోటి చక్కగా ఉంటాడు. ఎందుకంటే వాడు పరమాత్మ లక్షణంతో ఉన్నాడు, పరమాత్మను నమ్మాడు. వాడు నిర్భయంగా ఉంటాడు, మనసులో భయం లేస మాత్రంగా కూడా ఉండదు. అహంకారంగా వీడేంటి నన్ను చూసేదని అహంకారంగా అనటం కాదు, అసలు ఆ థాటే రాదు. పరమాత్మ ఎస్ ఉన్నాడు అంతే. వాడికి ఉన్నాడో లేదో నాకు తెలియదు, నాకైతే ఉన్నాడు. ఈ ధైర్యం ఉన్నవాడు ఆ పరమాత్మ అయితే మనసు లగ్నం చేస్తాడు, అసలు సాధన అక్కర్లే. ప్రతి వాళ్ళకి పరమాత్మ గురించే చెప్పగలుగుతాడు. వీడికి లేని ధైర్యం పక్కవాడికి ఏం చెప్తాడండి? రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ అమ్మవారు ఉందన్న, అమ్మవారు అయ్యవారు ఉందన్న నమ్మకం లేని వాడికి ఏం కోరుకుంటే మడుగు తీరుతుందా? వాడు జాతకంలో రాసుంటే తీరుతుంది, లేదా లేదు. అందుకని మళ్ళీ ఎక్కడికో పరిగెట్టాల్సి వస్తుంది. ఎక్కడికి పరిగెత్తక్క, నీకు నమ్మకం ఉంటే రాయిని పెట్టి పూజ చేసిన చాలు. తాయెత్తులు ఎందుకండి కడతారు? ఆ మనిషి మీద తాయెత్తు. నిజంగా దారానికి అంత శక్తి ఉందా? ఇళ్ళకి అంత శక్తి ఉందా? అందరు స్కందగిరి పైకి వెళ్తారు, రమణ మహర్షి కూర్చుని దగ్గర ఎంతసేపు కూర్చొని సాధన చేస్తారండి? సరే, ఇక్కడ చాలా బాగుంది, సాధన చేస్తే లేవ బుద్ధి కాదు ఇవన్నీ అంటారు. సరే, అలానే ఓ 10 రోజులు వెళ్ళి సాధన చేసొస్తారు. అక్కడ ఏం చేయడు, ఆ అరగంట కూర్చుంటే వాడు గొప్ప. మరి ఆ ప్లేస్ లో ఉండగానే మరి నీకెందుకు రమణ మహర్షి సిద్ధి పొందినప్పుడు నీకెందుకు కలగలేదు అంటే, అంటే అక్కడ ప్లేస్ కి రాలేదు, ఇంటికి రాలేదు, ఇంకో దానికి రాలేదు. క్షేత్రంకి వెళ్ళి వచ్చిన వాడు అదే చెప్పాడు కదా కృష్ణుడు, ఇవన్నీ అడిగితే దోసకాయని పట్టుకెళ్ళి ఒక ఏంటది, అన్ని క్షేత్రాలు తిరిగి రండి అన్నాడు. వచ్చాక చూస్తే అది ఇదేమిటి మరి, క్షేత్రాలు తిరిగితే దోసకాయ ఎలా పాడైంది అన్నాడు దోసకాయ. అదేమిటి అది కాయ కదా అంటే, అది మనిషి కూడా అంతే. ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఏమిటి, ఎంత వింటే ఏమిటి, ఏది చేస్తే ఏమిటి, ఆచరణ పెట్టాలి. కాబట్టి ఎక్కడ తిరిగాము, ఎంత విన్నాము, ఎన్ని చదివాము, అన్ని వృధానే. అవి చెయ్యొద్దని చెప్పటం లేదు, నువ్వు ఆచరణ పెట్టినప్పుడు వృధా అవి. ఆచరణ యోగ్యంగా నువ్వు చదవనప్పుడు, ఆచరణ యోగ్యంగా అర్థం చేసుకున్నప్పుడు, నీకు తృప్తి లేనప్పుడు, వీటన్నిటికీ అసలైనది పరమాత్మే. తెలిసింది కదా మీ అందరికి, తెలియని వాళ్ళ గురించి మాట్లాడతలేదు. మీ అందరికీ ఉన్నది పరమాత్మే, సర్వము పరమాత్మే అని తెలిసిన తర్వాత ఆయన మీద నమ్మకం లేక బాహ్యమైన వాటి, అది బంధాల ఇంకోట ఇంకో వాటిని పట్టుకుని ఇంకా బాధలు పొందుతున్నారు. ఉన్నది పరమాత్మ అన్న ధైర్యం ఉన్నవాడికి బాహ్య ప్రపంచంలో దేనికి దేనండి? విష్ణు శర్మ అక్కడ అదేంటి అది బ్రహ్మరాక్షసు వస్తే భయపడ్డాడా? రోజు పెడితే ఆ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు, ఏం భయపడలేదే. భయం ఎప్పుడు కలుగుతుంది కదా? ఆ దేవుడు అలా తన దేవుడు ఇలా ఉంటాడు అనుకున్న వాడికి వేరేగా కనపడితే అప్పుడు భయపడ్డాడు. అంటే భయపడ్డాడంటే చచ్చ ఇలా ఉంటాడు నా దేవుడు అనుకున్నాడు అంటే, వాడు ఒక అభిప్రాయం నేర్చుకున్న వాడికి అది. కాబట్టి బాహ్య ప్రపంచంలో మీరు అభిప్రాయాలు భావనలు పెట్టుకున్న వాడికి ఎప్పటికీ ఆ తృప్తి ఉండదు, ఆనందము లేదు, ఏది లేదు. వాడికి ఎప్పుడు భయము, ఏడుపు ఇవే ఉంటాయి. అయ్యో ఎట్లా వీళ్ళు, ఎందుకంటే నాది నావి ఇవే అల్ప భావన. అంటే ఇక్కడ తల్లిదండ్రులు నేర్పించారా, వేరే వాళ్ళు నేర్పించారా అనవసరం. ఇప్పుడు నీకు పరమసత్యం తెలిసింది, ఎందుకంటే వాళ్ళదంట పనిలేక తల్లిదండ్రులు మంచిగా చెప్పారు చెడో చెప్పారు అనవసరం, వదిలేసేయండి. ఇప్పుడు నీకు తెలిసింది కదా మంచి చెడు, తెలిసిన తర్వాత కూడా మా అమ్మ వాళ్ళు అనండి అని ఎందుకంటే అంటే ఒకళ్ళని సమర్థింపారు, ఒకళ్ళని దూషించటం దోషం. ఏదో వాళ్ళకి తెలియదు నీకు చెప్పారు, ఇప్పుడు నీకు తెలిసింది కదా మరి నువ్వెందుకు చేస్తున్నావు అంటే సమాధానం ఉంటుందా? అలవాటు అయిందంటారు, ఎన్ని కొత్త అలవాట్లు చేసుకోలేదు. ఇలా మీరు అన్నదానికి మరలా ఇంకోటి ఇస్తే అదేదో అంటారు కదా కౌంటర్, సమాధానం ఉంటుందా?
ఎన్ని కొత్తవి నేర్చుకోలేదు, అన్ని చిన్నప్పుడు అలవాట్లే ఉన్నాయా, ఇష్టం లేకపోతే కాదండి ఇది అలవాటు అయిపోయింది కదా అంట. అలవాటు చేసుకుంది నువ్వు, ఇష్టమైతే అలవాటును మార్చుకోగలిగేది కూడా నువ్వే. కాబట్టి పరమాత్మ యందు ఉన్నవా ఆ యొక్క మనసు కృతనిశ్చయం ఉన్నవాడికి, వాడికి ఆచరణ చాలా సులభం. వాడికి అసలు దేని గురించి ఇంకా భయం కానీ ఇంకోటి కానీ ఏది లేదు. అసలు నిజంగా పరమాత్మ తప్ప అన్యము లేదు, గురువు తప్ప అన్యము లేదని సర్వస్వ శరణాగతి అంటే అర్థం ఏంటి, వేరే థాట్ లేదు. అందుకే తోటకాచార్యుడికి ఆ యొక్క చూపుతోటే జ్ఞానం కలిగిపోయింది. సర్వ వేదాలు అతనికి వచ్చేసే అంటే బోధ అతనికి గురువు యొక్క చూపు ద్వారా లభించి ఆ యొక్క అష్టకాన్ని చెప్పగలిగాడు. ఏమాత్రము బుర్ర లేనివాడు, అసలు ఎంత చదివినా వాడికి గుర్తుండదు ఏది. కానీ గురువు యందున్న అపార విశ్వాసం ఇది ఎన్నోసార్లు చెప్తుంది. గురువే ఉన్నాడు నాకు ఇంకేం లేదనుకున్నాడు. పక్క పిల్లలు హేళన చేసినా, వాళ్ళు ఏది చేసినా అతను పట్టించుకోలేదు, గురువుకు కంప్లైంట్ కూడా చేయలేదు. తన పని తన గురు సేవ ఏదో చేస్తున్నాడు. ఇవన్నీ గురువు గమనిస్తూనే ఉన్నారు. గురువు గమనించలేదు అనుకోవటం పొరపాటు. గురువు సర్వము గ్రహిస్తున్నారు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఏది చేయాలో చూస్తారు. అంతేగాని ఒకరి మీద ఎక్కువ ప్రేమని, ఒకరి మీద తక్కువ ప్రేమ ఇలాంటివి ఎప్పుడు ఉండవు. అలా మీరు భావిస్తారు అంతే. ఎందుకంటే మీ యొక్క మనసు అలాంటిదిగా. భేదం ఉన్న మనసుకే భేదాలు తెలుస్తాయి. భేదం లేనప్పుడు వాడికి ఎలా తెలుస్తుందండి? చిన్నపిల్లాడికి మీరు ఎలా అన్నా వాడికి ఏం తెలియదు. మీరు తిట్టినా సరే గొంతు ఏదో తేడాగా వచ్చిందన్న భావన వాడికి వచ్చినప్పటి నుంచి వాడు ఏడుస్తాడు. అంతకుముందు మీరు తిట్టినా అరిచినా వాడికి ఏం తెలియదు, కాబట్టి వాడు ఏడవడు, ఏం చేయడు, పట్టించుకోడు వాడు. భేదం ఎప్పుడైతే మీ మనసుల్లో కలిగిందో మీకు ఇలాంటివన్నీ కలుగుతాయి. ఆ భేదం అంటేనే అది. పరమాత్మ యందు నమ్మకం లేని వాడికే భేదం. ఆచరణ పెట్టని వాడికి భేదం. ఆచరణ పెట్టే వాడికి భేదం ఎందుకండి? రహస్యాలు ఎవరికి ఉంటాయండి? రహస్యం అని అనుకున్నాడు కాబట్టి వాడికి అది రహస్యం, దాన్ని మెయింటైన్ చేస్తాడు. ఇందులో పెద్ద రహస్యమే ఉంది అనుకునేవాడికి గొడవలు. అమ్మో నన్ను చూసి ఎవరన్నా ఈర్ష్యపడతారండి, అదండి ఇదండి ఏదో భావనలు ఉంటాయి ఫిక్స్డ్. అది ఉన్నప్పుడే గోల మొదలవుతుంది. కాబట్టి నేను నాది అనే అల్ప భావనలు బాధిస్తూ ఉంటాయి. విశాల భావాలు ఇంకెక్కడి నుంచి వస్తే రావు. ఇళ్ల యందు ఆస్తుల పట్ల, వ్యక్తుల పట్ల ఆసక్తులు నిర్మాణం అవుతాయంటే పెంచుకుంటూ పోతాడు. ఇది అది అది రకరకాలుగా అనుకుంటాడు. మరి గుళ్ళకు రోజు పని చేస్తాడండి, పొద్దుగూకులు ఉంటాడు. కొన్ని క్షేత్రాల్లో వాళ్ళు ఇచ్చేస్తూ పని వాళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు రాలేదండి? ఇప్పుడు ఆశ్రమంలో కొంతమంది ఉంటారు, రమణాశ్రమంలో ఉన్నారు, వేరే ఆశ్రమాల్లో ఉన్నారు. శంకరాచార్యుల ఒక పోనీ అతను నివసించిన ఇల్లే అనండి, లేకపోతే తపస్సు చేశారు, అక్కడ రోజు శుభ్రం చేసేవాడు వాడు. మరి వాడికి ఎందుకు బుద్ధి రాలేదండి? జ్ఞానం ఎందుకు లభించలేదు? నిజంగా దానికి కనుక పవర్ ఉంటే, ఆ ఇంటికి పవర్ ఉంటే, లేకపోతే ఆ స్థలానికి పవర్ ఉంటే, మరి ఆ స్థలంలో నివసించిన వాళ్ళందరికీ బుద్ధి రావాలి కదా. అసలు అంత శంకరుల దగ్గర ఉన్న శిష్యులకే బుద్ధి రాలేదంటే అర్థం చేసుకోవాలంటే వీడు బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి ఎంత మంచి చెప్పినా వాడకు అర్థం. మరి అంత శంకరుల దగ్గర ఉన్న వాళ్ళు కూడా మరి ఇలా ఉన్నారు కదా భేదభావంతో. అప్పుడు అది గురువుదా తప్పు? పాఠం అందరికి ఒకలాగే చెప్తాడు టీచర్. శ్రద్ధగా విని చదివి అర్థం చేసుకున్నవాడు పరీక్ష బాగా రాస్తాడు. అర్థం కాని అడిగి తెలుసుకుని చదివిన వాడు బాగా రాస్తాడు. అసలు ఏది చేయని వాడు ఎలాగంటే అందరికీ అదే టీచర్ చెప్పాడు, అందరికి ఒకే రకంగా బోధ చేశాడు, అక్కడ ఏమి భేదం చూపించలేదు, అందరికీ వినపడేటట్టుగా అదే చెప్పాడు. అర్థం కాని వాళ్ళకి సమాధానం కూడా చెప్తారు, అంటే దాని ఆన్సర్ కూడా చెప్తారు. అడిగిన వాడికి చెప్తాడు, అడగని వాడికి ఏం చెప్తాడు? వాడు శ్రద్ధగా వింటే కదా వాడు అడగడానికి. ఆచరణ పెట్టాలన్న తపన ఉన్నవాడు అడుగుతాడు. ఆచరణ పెట్టక్కర్లేదన్నప్పుడు వాడు ఏమింటాడండి శ్రద్ధగా మటుకు? పర్వాలేదు, పిల్లల్ని అన్నం పెడుతున్నప్పుడు నేను ఎప్పుడోనే చెప్పాను, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆ పనులు చేస్తూ వినొచ్చు అని. అది కొంతమందికి ఆప్షన్, అందరూ పనులు చేసుకోక్కర్లేదు. ఈ గంటలో మునిగిపోయే పనులు లేవు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఆ సమయానికి భోజనం పెట్టాలి, లేదా వాళ్ళని చూస్తూ ఉండాలి కాబట్టి అది ఎప్పుడో చెప్పాను ఆప్షన్. ఆ తర్వాత మళ్ళీ శ్రద్ధగా వినొచ్చు. ఆచరణ పెట్టినప్పుడు
ఏదైనా వృధా అవుతుంది. అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. శ్రద్ధాభక్తులతో అంటే ఆచరణ పెట్టేవాడు పరమ శ్రద్ధతో వింటాడు. పదే పదే వాడికి చెప్పక్కర్లేదు. ఒకసారి రెండుసారి మూడోసారికి అంటే అసలు ఆ తపన ఉన్నవాడు, లేదు ఎలా అయినా సరే పరీక్షల్లో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకున్నవాడు ఒకసారి కాకపోతే రెండోసారి అయినా వాడు శ్రద్ధగా వింటాడు, అడిగి తెలుసుకుంటాడు. తన దోషం అమ్మ నేను మొన్న సరిగ్గా వినలేదు, మళ్ళీ ఒకసారి చెప్తారా అని అడుగుతాడు. ఎందుకంటే ఆచరణలో పెట్టాలి. వాడు ఆచరణలో పెట్టాలంటే వాడికి అర్థం అవ్వాలి, అవగాహన ఇవన్నీ జరగాలి. ఆచరణ పెట్టని వాడికి సందేహాలు లేవు, ఏది లేవు. ఇన్నాళ్ళు మీకు ఇన్నాళ్ళంటే ఇప్పుడు కూడా ఏం లేవనుకోండి సందేహాలు మామూలుగా. ఆచరణ పెట్టేవాడికి సందేహాలు ఎస్, అందులో ఏం సందేహాలు లేవు. కాబట్టి ఆచరణ పెట్టాలి. ఆచరణ పెట్టండి. నేను నాది నావి అని ఎంతకాలము దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. ఇంకా ఎందుకంత మోహం? వాళ్ళు వదిలేయమని చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు. ఎస్ వాళ్ళతో ఎంతలో ఉండాలి, అందరితో కూడా అలాగే ఉండండి. అలానే ఆస్తులు పంచమని ఏం చెప్పలేదే. అందరికీ సమాన భాగాలు చేయండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారా? అలా ఏం చెప్పలేదు. ముందు నీ భావం సరిగ్గా ఉండని, తర్వాత సంగతి. భావమే సరిగ్గా లేనప్పుడు భయాలు ఎందుకండి? అలా ఏం చెప్పలేదు ఎవరికి. ఆస్తులన్నీ అందరికి నువ్వు సమానంగా ఉన్నావంటే ఇచ్చేయాలని చెప్పారా? దేశం కోసం కోట్ల విలువల ఇవి చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు చేయగలరా? చేయలేని దాని గురించి ఎందుకండి? ఏది చేయాలో అది చేయండి. కృష్ణ పరమాత్మ అందరితో సమభావంతో ఉండరా అన్నాడు. అది ఉండు నువ్వు ఫస్ట్, తర్వాత నీ ఆస్తుల గురించి ఆలోచిద్దుగా. నీకన్నా ఆస్తులు ఉన్న వాళ్ళు లేరా? అసలు ఎందుకండి దాని గురించి తపన? అసలు అది ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఏది తెలియదో దాని గురించిన తపన ఎందుకు? ఇప్పుడు ఇది తెలిసింది, పరమసత్యం తెలిసింది, ఉంది పరమాత్మ అని తెలియబడింది. దాని ఎందు తపన పెట్టుకోకుండా ఈ ఇళ్ళు వాకిళ్ళు ఆస్తుల పట్ల వ్యక్తుల పట్ల దేనికి ఆసక్తులు పెంచుకోవటం. చేయాల్సి వచ్చినప్పుడు చేస్తారు. అది పిల్లల ఇంకోళ్ళ నా పిల్లలకి మాత్రమే నేను చేస్తాను, ఇలాంటి స్వార్థపూరిత భావాలు మిమ్మల్ని ఎప్పుడు బాధిస్తాయి. మీరు అనుకుంటారు ఆహా నేను నా పిల్లలకి చేసేయాలని మీరు ఎగురుకుంటూ వెళ్తే, అంటే ఆసక్తి మీద వెళ్తే అక్కడ మీకు ఎప్పుడు కూడా ఆదరణ లభించదు. మీ పిల్లలైనా నేను సరిగ్గా చూస్తారని గ్యారంటీ ఉందా? సరిగ్గా ఉన్నారా మీతోటి పోని? ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఎందుకు ఇంకా నేను నాది నావి వాటిల్లోనే ఉండండి. కానీ ఏది ఉందో అది తృప్తిగా ఉండండి. విశాల భావాలు పెంచుకోవాలి. ఒక అసత్యాన్ని అదే పనిగా 100 సార్లు చెప్పడం వలన అది సత్యమేమో అనిపిస్తుంది. నిన్న ఎప్పుడో వచ్చినట్టు. అందుకే ఎందుకు అవన్నీ వింటాం? అందుకనే దీక్షా కాలంలో కానీ ఆచరణ పెట్టేటప్పుడు అనవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడవద్దు అని చెప్పి, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు. మీరు ఎలాంటి వాళ్ళు మీరు ఒప్పుకోకపోయినా అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. మరి తెలిసి వాళ్ళతో ఎందుకండి? కాబట్టి ఇక్కడ పదే పదే చెప్తే నిజమే అనుకుంటారు. నిన్న చెప్పలేదు కదా వాడు, ముగ్గురు వచ్చి అది మేక కాదు కుక్క అంటే ఆయన నిజం అనుకున్నాడు. నిజం అనుకుని దాన్ని వదిలేశాడు. బుద్ధి అలా ఉంటుంది. 10 మంది ఏదైనా చెప్పారనుకోండి, అలా కాదు ఇలా, వాడికి తెలీదు, వాడికి అర్థమైంది వేరు. కాబట్టి అబ్బాయి అద్వైతం వేస్ట్ అండి, ఎప్పుడో ముసలాళ్ళు అయ్యాక, ఏడు ముసలాడు అయ్యాక నువ్వు నేర్చుకునేది ఏం ఆచరణలో పెడతాం. అప్పటికి నీ మనసులో భావాలు ఇవి అన్నీ అయిపోయాయి. కరోడాల్లాగా ఉంటారు, చాలా గొప్పగా వ్యవహరిస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాడికి అద్వైతం సిద్ధిస్తుందా? మనసులో ఆనందం లేని సిద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసత్య ప్రచారం సత్యం వైపు ఎప్పుడు దారి తీయదు. అందుకని వాళ్ళ మాటలు విన్నారనుకోండి, దేవుడి మీద కూడా భక్తి ఉండదు. ఏమిటండి దేవుడు, దేవుడు అనేవాడు లేనే లేడు, మీ పిచ్చి కాకపోతే మీ కోరికలు తీరాయా అనగానే పసాలు వాడు అనగానే వీడికి డౌట్ వస్తుంది, అవును కదా నాకేం తీరలేదే అని. అలా గురువుల మీద కూడా చెప్పారనుకోండి, ఎందుకంటే ఈ మధ్య తెలిసిందిలేండి గురువులను కూడా విమర్శిస్తున్నారు కొంతమంది అని. నీ విమర్శ వల్ల గురువుకి ఏమీ నష్టం జరగదు.
జరగదమ్మా. దోషం నువ్వే ఇంకా భయంకరమైన ఊబిలో అంటే కోపంలో పడిపోతున్నావు నువ్వు. దోషాలనే నీకు ఇష్టం లేకపోతే ఊరుకోవచ్చుగా, ఎందుకంటే విమర్శ చేయటం ఒకరిని. అది గురువు వరకు వస్తుందా రాదా అవన్నీ అనవసరమైన విషయాలు. ఎవరు చెప్పారు అన్నది కాదు ఇక్కడ పాయింట్. నువ్వెందుకు విమర్శించావు అనేది నీకు అర్థమైతే నోరు మూసుకుని ఉంటావు. విన్నంత మాత్రాన అందరూ ప్రయోజకులు అయిపోతారా? ఇలా చెప్పినట్టు స్కూల్లో టీచర్ చెప్పింది వినంగానే అందరూ మంచిని కూడా బోధిస్తూ ఉంటారు. అన్ని మంచి లక్షణాలు ఎందుకు రావటం లేదు మరి అందరికీ? కానీ గురువుని విమర్శించే వాళ్ళు ఉంటారు. చెడ్డవాడు ఎప్పుడు తెలుస్తాడండి? మంచిని విమర్శించినప్పుడే. నువ్వు విమర్శలకి లొంగిపోయావు అనుకోండి, నువ్వు దారి తప్పుతావు. 10 సార్లు చెప్పాడు అనుకోండి, లేదండి ఊరికేనే తిడతారు ఆవిడ, ఈ మధ్య మరీ తిడతారు తిడుతున్నారు, ఏం వింటామండి అన్నారు అనుకోండి. ప్రతిదీ మనం చేసేదాన్ని అన్నిటిని పాయింట్అవుట్ చేస్తున్నారు అని అన్నారు అనుకోండి 10 సార్లు, నిజమే అనిపిస్తుంది. అంతేగాని ఇవి ఆచరణ పెట్టకూడదు కాబట్టి గురువు గారు తిట్టారు, ఇందులో ఆవిడ తప్పేముంది అని అన్నారు అనుకోండి ధైర్యంగా మీరు, అప్పుడు మీరు సత్యం వైపు ఉంటారు. ఒకటి విచక్షణతో ఆలోచించారు అనుకోండి, తిడితే ఆవిడకి ఏమొస్తుంది? ఇంకా తిట్టకపోతేనే మీరు ఏమన్నా ఇస్తారు కదండి. తిడితే ఎందుకు ఇస్తారండి ఎవరైనా సరే? తిడితే అసలు ఇవ్వటం మానేరు. ప్రేమగా ఉంటే కదండి ఇస్తారు, గురువుకైనా ఎవరికైనా. ప్రేమ లేకపోతే ఇస్తారా? చెట్టు ఊరికే నిమిషానికి ఒకసారి ఈవిడ తిడుతున్నారు, ఈవిడికి ఇవ్వటం మానేద్దాం అనుకుంటారు. ఇచ్చేవాళ్ళని కూడా అబ్బాయి ఇవ్వకండి, గురువు గారికి పెద్ద ఇష్టం ఉండదు, గురువు గారు కోపడతారని ఇచ్చేవాళ్ళు వచ్చాడు కూడా. శిష్యుల లక్షణాలు ఎలా ఉంటాయంటే గురువు కన్నా కూడా పక్క వాళ్ళ మాటలు బాగా వింటారు. మళ్ళీ గురువు గారు చెప్తారు, వాళ్ళు అన్నారండి అందుకే నేను తేలేదండి అంటారు. నువ్వు తెచ్చేది గురువుకే వాళ్ళకే? అసలు వాళ్ళ మాట నీకు ఏదనిపించిందో నువ్వు అది చెయ్యి. గురువు పట్ల అది కరెక్టేనా కాదా అనేది నీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, కానీ పక్కవాడి మీద ఆధారపడితే నువ్వు ఇంకేం చేస్తావు? చూసారా తా చెడ్డ కోతి అన్నట్టుగా. ఎందుకంటే వీడికి ఒక అసూయ ఈర్ష్య ఉంటుంది, తాను చేయలేడు, పక్కవాడు చేస్తే భరించలేడు, వాడు మంచివాడు అయిపోతాడేమో అని వీడు వాడిని చెడగొడతాడు. నువ్వు కూడా చేయమాకంటాడు గురువుల దగ్గర. గురువుల దగ్గర ఏదో శిష్యునికి కొంతమందికి ఏదో రకరకాలు పరిపక్వత లేకపోవటం, తృప్తి లేకపోవటం, విశాల దృక్పథం లేకపోవటం, వీటన్నిటికన్నా మించింది నమ్మకం లేకపోవటం. నమ్మకం లేకపోతేనే ఇన్ని గోళలండి. ఈర్ష్య, అసూయ, నాది నావి ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఆ యొక్క గురువు ఎందనండి, పరమాత్మ ఎందనండి, పోనీ మీరు పూజించే దైవం ఉందని పూర్తి విశ్వాసం లేదు. ఏదో చదవమన్నారు, వాడికి కోరిక తెలియదు కానీ నేను చదువుతున్నా అంతే. చదవడానికి స్తోత్రించడానికి చాలా తేడా. ప్రార్థించడానికి చదవడం వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన అంటే పరిపూర్ణ విశ్వాసంతో ఎస్ నువ్వు ఉన్నావు అని చెప్పడం, అది ప్రార్థన. స్తోత్రాలు అందరూ చదువుతారు, చదవటం వేరు, ప్రార్థించటం వేరు, వేడుకోవటం వేరు. అందుకనే శరణాగతి అన్నారు. శరణాగతి అంటేనే ఆ పరిపూర్ణ విశ్వాసాన్ని శరణాగతి అంటారు. సంపదను ప్రోగు చేయటం శ్రేయస్కరమా? ఈ విషయాన్ని అంతరంగంలో బాగా శోధించాలి. ఏమిటి నేను కూడబెడుతున్నాను దేనికి? అది ఏదైనా సరే కేవలం డబ్బనే కాదండి. సంపద అంటే చెప్పాను కదా, మీ వస్తువులు, మీ బంధాలు, అన్నీ. సంపద అంటే కేవలం డబ్బు అనే మీరు చూడక్కర్లే. డబ్బు అంటే బాగా అర్థమవుతుందని కొంతమంది డబ్బు అనే చెప్తారు. నేను కూడా అదే చెప్తూ ఉంటాను, ఎందుకంటే అదైతే బాగా అర్థమై వెంటనే మనసుకు హత్తుకుంటుంది కదా డబ్బు అనగానే. కాబట్టి సంపద అంటే కేవలం అదే కాదు. ఈ ఇళ్ళు అనండి, వాకిళ్ళు అనండి, ఏదైనా సరే. ఏళ్ళ అమ్మండి 10 ఇళ్ళు కట్టి ఏదో ఒకటి ఏమన్నా ఉపయోగం ఉందా? 2 ఇళ్ళు కట్టారు కింద పైన, కింద సరిగ్గా లేకపోతే, కింద అద్దెకున్న వాళ్ళు సరిగ్గా లేకపోతే ఎంత బాధండి. దాని బదులు హాయిగా నువ్వు ఒక్కడ ఉన్న ఇల్లు కట్టుకున్నాను, గొడవే లేదుగా. అందుకని మనం ఒక్కడమే అన్నాను కానీ గొడవ లేదు. అదే ఇంకోటి ఉంది అనుకోండి, ఇక మొదలవుతుంది చూడండి లోపల. పట్టించుకోకపోయినా మనసు లోపల ఎక్కడో ఉంది కదా,
ఏం చేస్తాం, ఇవ్వక తప్పదు కదా. డబ్బు కోసం కొన్నిటికి భరిస్తారు కదండి. ఎందుకు చెప్పండి, హాయిగా. కాబట్టి శ్రేయస్సు సంపద శ్రేయస్సుని ఇస్తుందా? శ్రేయస్సు అంటే ఏంటంటే ఆనందం ఇస్తుందా? ఎక్కడిచ్చిందంటే ఆనందం ఇచ్చిందా మీకు? లేదు ఎక్కడిచ్చింది? పెద్దమ్మ. ఆనందం ఇస్తే అందరు ఈ పాటికి ఎంత, అందరికీ బానే ఉన్నాయి డబ్బులు. డబ్బులు లేని వాళ్ళు ఎవరు లేరు. కోట్లో లక్షలో ఏదో ఒకటి ఉన్నాయి. అందరికీ ఇళ్ళు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళు ఎవరు లేరు సత్సంగం. అందరికీ అన్ని ఉన్నాయి, కానీ మరి ఏది ఆనందం ఇవ్వలేదే. మరి అన్ని ఉన్నాయి కదా అని కొన్ని అద్వైతాన్ని ఆచరణలో పెట్టారా? లేనిది అద్వైతమే కదా, మరి దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టట్లేదు? చూసారా, ఇక్కడ మటుకు అసంతృప్తి లేదు. అయ్యో పెట్టట్లేదే అని అసంతృప్తి లేదు. అదే బాహ్య వస్తువులు లేకపోతే అసంతృప్తి, కోపం, నానా రకాలు. కానీ ఉండవలసిన అద్వైతం లేదే అని కోపం లేదు, ద్వేషం లేదు, ఏది లేదు. శ్రేయస్సుని ఇవ్వండి. ఇలాంటి అందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. నిజంగా ఆచరణలో పెడుతున్నారా, పెట్టడం లేదా? ఆచరణే అసలైనది. ఆచరణలో ఉన్నప్పుడు మాత్రమే మీరు అద్వైతాన్ని చాలా సులభంగా శీఘ్రంగా పొందగలుగుతారు. కాబట్టి గురువుకి ఏమి వకల్తాపు అంటే మిమ్మల్ని కోప్పడటం ఏమి ఆయన లక్షణం కాదు, ఆయన ఉద్దేశము కాదు, ఇష్టము కాదు. ఇహ చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాను. కానీ బోధ యొక్క మీరున్నారా చివరి దశలో, గురువు ఉన్నారా ఏమిటి అనేది పరమ రహస్యం. కాబట్టి బోధ కోరుకుంటున్నారు మీరు, అందులో సరే ఆచరణ గురువు కోరుకుంటాడు. మరి మీరు కోరుకున్నది జరిగినప్పుడు అది వృధా కంఠక్షోభ కాకుండా ఆచరణలో పెడితే శ్రేయస్సును మీరు పొందుతారు, గురువు కాదు. కాబట్టి ఆ పరమ శ్రేయస్సు మీరందరూ పొందాలని శుభం భూయాత్. అమ్మా శివాయ గురవే నమః. 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 సంపదలను ప్రోగు చేయటం శ్రేయస్కరమా? ఆ సంపద శ్రేయస్సునిస్తోందా? ఉపనిషత్ జ్ఞాన దృష్టితో ఈ విషయాన్ని నిగ్గు తేల్చుకోవాలి. పని యొక్క ఫలం ఎప్పటికీ సుఖమో దుఃఖమో అవుతుంది, అది సంపద ఎప్పటికీ కాదు. దుఃఖాన్ని ఫలంగా ఇచ్చే కర్మ సంపదను కలిగించినా చెడ్డదే అవుతుంది. దీనిని కనుక అర్థం చేసుకున్నవాడు దాని జోలికి వెళ్ళడు. చేసే పని ఆరోగ్యాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇస్తోందా అన్న విషయము వివేక విచక్షణాలతో పరిశీలిస్తే మార్పు తప్పక మొదలవుతుంది శాంతి వైపు. కాబట్టి ఒక వస్తువు వల్ల, ఒక బంధం వల్ల, అసలు బాహ్య ప్రపంచంలో దీనివల్ల ఆనందము, దీనివల్ల దుఃఖము అని ఏ నిర్ణయం చేసుకున్నా అది స్వార్థపూరితమే, ఒక సమర్థింపు మాత్రమే. మరి ఈ వస్తువు నీకు ఆనందాన్ని ఇస్తే మరి ఎప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు? కొన్ని రోజుల తర్వాత ఆ భేదం ఎందుకు కలుగుతోంది?
దానివల్ల దుఃఖమో కష్టమో ఏదో కలుగుతుంది. అలా ఈ యొక్క బాహ్య ప్రపంచంలోని ఏ వస్తువు కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వటం లేదు అనేదే పరమ సత్యం. ఇష్టమున్నా లేకపోయినా అంగీకరించవలసిన పరమ సత్యం. ఇగో అడ్డం రావచ్చు. నేను ఆనందంగా లేను, ఏదో అప్పుడప్పుడు మాత్రమే ఉన్నాను, అలా జరుగుతోంది జీవితం అని అనడానికి అహంకారం అడ్డం వస్తే రావచ్చు గాక. కానీ ఈ బాహ్యమైన వాటిని పట్టుకుని, అది ఏదైనా కావచ్చు, వస్తువా, ఇంకోట, మీ శరీరమా, అనారోగ్యాల, ఇంకోట, అవి ఎప్పుడూ బాధిస్తూనే ఉంటాయి. దానిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క సాధన ఎందు గనక మీరు ఎప్పుడైతే లక్ష్యం ఏర్పరచుకుంటారో శ్రద్ధాభక్తులతో, దానికి పరిష్కారం కూడా ఆయనే సూచిస్తాడు. ఏదో విధంగా మనకు తెలియబడుతుంది. అది ఏది, ఎలాంటి సమస్య అయినా సరే, నీకు వచ్చిన ఒక సమస్యని ఆయనైతే సమర్థవంతంగా పరిష్కరించగలుగుతాడు. అంటే ఆ కష్టమో దుఃఖాన్నో నీ వల్ల కానిపై. అదే పరమేశ్వరుడైతే సమర్థవంతంగా గురువులైనా సరే దానిని సమర్థవంతంగా నిర్వహిస్తారంటే మీకు పరిష్కరిస్తారు. కాబట్టి సమస్యను పట్టుకుని బాధపడుతూ సమయాన్ని వృధా చేసే బదులు, సమస్య వచ్చినది ఒకటి మనసులో అయినా గురువుకి అర్పించవచ్చు, పరమాత్మకి, లేదా చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ డాక్టర్ దగ్గరికి పరిగెత్తచ్చు. అంతే తప్ప అనవసరంగా సమయాన్ని వృధా చేయరు. లౌకికమైన వ్యక్తులతోటో ఇంకోళ్లతోటో దానిని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, సమయం వృధా తప్ప. చేయవలసినవివే, మనసులో అర్పించటం, లేదా భరించశక్యంగా లేదు అర్పించటం అనేది. అంటే పరిపూర్ణ విశ్వాసం శరణాగతి ఉన్నవారు మాత్రమే అర్పించగలుగుతారు. కాబట్టి ఏమాత్రం తేడా ఉన్నా అది చర్చనీయాంశం అవుతుంది. ఆ చర్చ ఎటు తేలనివ్వదు, ఇంకొంచెం కష్టాన్ని పెంచుతుంది. అంటే ఇంకా కష్టం అనిపిస్తుంది, లేని కష్టాన్ని కూడా అనుభవిస్తారు. దాని బదులు, ఈ డిస్కషన్ల బదులు డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే. అది ఇంకా హాయ్, గొడవే లేదు. అప్పగించగలిగే శరణాగతి ఉన్నప్పుడు అప్పగించాలి, అప్పగించలేనప్పుడు ఇదన్నా చేయాలి. అంటే సాధకులు కాబట్టి. అదే సాధకులు కాకుండా ఏ మామూలు వాళ్ళు రొటీన్, అంటే అజ్ఞానంతో ఉండే వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు కదా. సాధకులకు మాత్రమే సమయ సద్వినియోగం. లక్ష్యాన్ని ఏర్పరచుకున్న వాడికి సమయము అత్యంత విలువైనది. ఆ సమయాన్ని వాడు ఇష్టం వచ్చినట్టుగా వృధా చేయడానికి వీల్లేదు. అంటే జీవితాన్ని కోల్పోతాడు, సార్థకత దొరకదు, శ్రేయస్సు కలగదు. కాబట్టి ఇక్కడ ఈ ఆరోగ్యాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇస్తోందా అన్న విషయాన్ని పరిశీలించాలి. అంటే ఈ బాహ్యమైన చర్చల వల్లనండి, లేదా అలా ఉంది ఇలా ఉంది అనుకోవటం వల్ల కానీ, 10 మందికి చెప్పుకోవటం వల్ల కానీ, ఏదైనా సరే, అంటే దేనివల్ల మీ యొక్క ఈ యొక్క అశాంతి కలుగుతోంది మీకు, ఇలా ఇవన్నీ వివేక విచక్షణాలతో మీరు గనక, ఈ వివేక విచక్షణాలకి పెద్ద చదువు, వేరే పాండిత్యమో ఏది అక్కర్లా. పరమసత్యం తెలిసిన తర్వాత ఇంకా చదువులు అవన్నీ పెద్ద అక్కర్లేదు, మనకేం పెద్ద నాలెడ్జ్ ఉండక్కర్లా. చిన్న చిట్కా వైద్యాలతో కూడా ఎన్నో తగ్గుతాయి. అంటే ఇక్కడ ఒక ఆరోగ్యం అనట్లేదు, ఆ చిట్కా అంటే ఆ సమస్య పరిష్కారానికి కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇట్లా రకరకాలు. అందుకే ఆయన అది చెప్పారు, పని యొక్క ఫలం ఏదో ఒకటి ఉంటుంది, అది సుఖమో దుఃఖమో తప్పకుండా ఉండే తీర్చు. కాబట్టి ఆలోచన ఫలితం కూడా అదే. ఆలోచన అంటే కూడా ఒక కర్మే, దానికి ఫలితం అనుభవించక తప్పదు. మరి అలాంటప్పుడు ఎందుకంటే ఆలోచించటం, దాన్ని ఎవరికి వదిలేస్తే
మనం పరమశాంతిగా ఉండగలుగుతామో వారికి వదిలేయాలి. లేదు, బయట డాక్టర్లు 3 మంది సందుకొకళ్ళు, ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందు తెచ్చుకోవడం, తినేసేయటం, అదొక పద్ధతి. ఈ రెండు కాకుండా అనవసరంగా సమయాన్ని వృధా చేసినందువల్ల సాధక సాధకులు కాస్త మళ్ళీ జీవుడైపోతాడు. ఎప్పుడైతే డిస్కషన్ పెట్టాడో జీవుడే డిస్కషన్ పెడతాడు, సాధకుడు డిస్కషన్స్ పెట్టాడు. ఎందుకంటే సాధకుడికి అనవసరమైనవి అనేవి తెలియాలి. వాడు ఇది అనవసరమని తెలియనట్టుగా వాడు సమయాన్ని వృధా చేస్తే వాడు జీవుడే. సమయం వృధా అవుతోందని తెలియాలి సాధకుడు. తెలియట్లేదు అంటే అది కూడా సమర్థింపే, దొంగ సమర్థింపే. ఎందుకంటే అన్నానండి ఎన్నిసార్లు సమయ సద్వినియోగం గురించి చెప్పడం జరిగింది. అత్యంత విలువైనది సమయం అని కూడా బోధలో చాలా సార్లు చెప్పారు. మరి ఎన్నిసార్లు జరిగిన తర్వాత కూడా సమయాన్ని అనవసరం వృధా కాలక్షేపాలతో, వృధా ప్రసంగాలతో, ఫోన్లతో చేయటం ఎంతవరకు సబబు అన్న విచక్షణ మీలో కలగకపోతే సాధన ఎలా ముందుకు వెళుతుంది, మనస్సు ఎలా లయం అవుతుంది? శరణాగతి ఎక్కడుంది? అక్కడ శరణాగతి లేదు. శరణాగతి ఉన్నవాడు ఎప్పుడు ఎక్కడ డిస్కషన్లు పెట్టాడు. లక్ష్యం వైపు కృతనిశ్చయం కలిగిన వాడు కూడా సమయాన్ని వృధా చెయ్యడు. లక్ష్యం అందే వాడు తన యొక్క సర్వము కేంద్రీకరిస్తాడు. ఇక్కడ ఆ నిగ్గు తేల్చుకోవాలి జ్ఞాన దృష్టితో. అని జీవితాన్ని నిజాయితీతో పరిశీలిస్తే అనుభవమయ్యే సత్యము సుఖశాంతులు త్యాగం నుంచి వస్తాయి కానీ ప్రోగు చేయటం నుంచి కాదని, ధన నిల్వలు బ్యాంకులో నుంచి అంటే ఆ బ్యాంకులో ఉండటం వల్ల కాదని, స్వేచ్ఛ, ప్రేమ, సుఖము, సంతోషము, శాంతి అనునవి ఒకే సత్యము యొక్క పర్యాయ పదాలు. ఆ సత్యమునే బ్రహ్మ అని, ఆత్మని అంటారు. నిజానికి సంపద బంధానికి దారి తీస్తుంది. ఈ ప్రాపంచిక వస్తుజాలము సంపదల పట్ల ఆసక్తిని పరిశీలిస్తూ సాధన చేస్తూ కొంతకాలానికి సాధనలో పరిణితి కలిగి ఆసక్తులు క్రమంగా తగ్గి తగ్గి పూర్తిగా పోవాలి. గమనిస్తూ ఎప్పటికప్పుడు మనలో అంటే మీలో జరిగేవన్నీ కూడా కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని ఏకాంతంలో ప్రశాంతంగా అనుకునే స్థితికి రావాలి. బాహ్యమైన ఈ సిరి సంపదలు ఎంత చంచలములంటే పేర్లలో దాచిన లక్షల రూపాయలు రాత్రికి రాత్రి పోవటం, వందలు వేలుగా మారటం మనం చూస్తాం. సంపద యొక్క నిజమైన స్థితి అదే. సత్యాన్వేషణ దృష్టితో ఆస్తులను ప్రోగు చేయటాన్ని పరిశీలిస్తే ఏ సంపద అయినా శాశ్వతంగా నిలిచి ఉండదని బోధపడుతుంది. ఆ అజ్ఞానం తొలగి పరమశాంతి కలగాలి అంటే సాధన తప్ప అన్ని శరణం లేదు. అంటే అందరికీ తెలిసిన విషయమే, బ్యాంకులో ఉన్న డబ్బు నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నువ్వు సంతకం పెడితేనో లేదా నువ్వు పోయావన్న సర్టిఫికేట్ ఉంటే తప్ప నీకు అది పడు. మళ్ళీ అక్కడ కూడా నువ్వే లీగల్ హైయరో ఏదో అలాంటి ప్రూవ్ చేసుకుంటే తప్ప నీకు బ్యాంకులో నువ్వు దాచుకున్న డబ్బులు నీ పిల్లలకి కూడా ఇవ్వదు. ఇది ప్రపంచం. పలు రకాలుగా జరుగుతూ ఉంటాయి. అందువలన ఆ డబ్బు నీ వరకు వస్తుందా రాదా అనేది కూడా సందేహాస్పదమే. అంటే అలానే దాచుకోవద్దని నేనేం వ్యతిరేకంగా చెప్పటం లేదు. దాని యందు మనసు లగ్నం చేయక్కర్లేదు అంటున్నా. ఓకే, నీకు రావాల్సింది వచ్చింది, నిజంగా ధర్మంది అయితే అది నీకే ఉపయోగపడుతుంది, లేదా లోక కళ్యాణం అన్నట్టుగా ధర్మానికి ఉపయోగపడుతుంది. అది ధర్మంగా నీ బంధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ధర్మ సంపాదన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని అంటే ఆ పరమానందాన్ని ఇస్తుంది. అధర్మ సంపాదన ఏమిటో అనుభవాలు ఉన్నాయి. అంటే ఇక్కడ సంపదని చూసుకుని మురిసిపోతే దానంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్తున్నారు.
కాబట్టి నిజాయితీగా పరిశీలించుకోవాలి. ఒకరికి ఇచ్చినప్పుడు ఆనందం కలిగినవాడు మంచివాడు, ఉన్నతుడు. అంతేగాని ఇచ్చాను అన్న అహంకారం ఉన్నవాడు వాడిలో లేస మాత్రమైన మంచితనం లేదని అర్థం. అంటే ఉత్తముడు కాదు. నేను ఇచ్చాను, నేను గనక ఇచ్చాను అన్న భావన ఎప్పుడూ వాడిని మంచిదారిలోకి తీసుకెళ్ళి ఆ అహంకారం పెరుగుతూనే ఉంటుంది. అహంకారం కోసం వాడు దానాలు చేస్తాడు. ఆ అహంకారం పెంచుకోవడానికే వాడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఈ విధంగా అహంకారాన్ని పెంచుకోవడం ఎందుకు? జీవితాన్ని నిజాయితీతో పరిశీలిస్తే మీ జీవితాన్ని, ఎవరి జీవితం వాళ్ళే, పక్కవాడిని అక్కర్లా. పక్కవాడిని చాలా బాగా చేస్తారు. ఎందుకది? నీ జీవితాన్ని సరిగ్గా చేస్తారు. అప్పుడు నీలో అహంకారం ఉన్నదా, మంచితనం ఉన్నదా, ఏది ఉన్నదో నీకే అనిపిస్తుంది. ఏది నీకు శ్రేయస్సుని కలగజేస్తున్నది అన్నది నీకు తెలియని విషయం కాదు. సరే, అవన్నీ పక్కన పెట్టినా ఇప్పుడు పరమసత్యం తెలిసిన తర్వాత కూడా, ఇప్పుడు ఈ బోధ అంతా తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కాదు, తెలిసింది. పరమ శ్రేయస్సు దేనిలో ఉందో, పరమానందం ఎక్కడ కలుగుతోందో తెలిసిన తరువాత కూడా ఆ నశించే ప్రాపంచిక విషయాల నుండి, వస్తువుల నుండి, బంధాల నుండి ఏదైనా సరే, ఇక బాహ్య ప్రపంచం అంటేనే నశించేవి. అది ఏదైనా సరే అంతకుముందు ఎవరిదో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది, తర్వాత నీ దగ్గర ఉంటుంది. ఆ రాత్రికి రాత్రి ఆయన చెప్పినట్టుగా కోటీశ్వరుడు బికారి అవుతాడు, బికారి లక్షాధికారి అవుతాడు, ఏదైనా జరగచ్చు. ఇక్కడ ఇది అది అని ఏమీ లేదు, ఏదైనా జరగచ్చు. జరగదు అని నువ్వు గ్యారంటీ ఇవ్వలేవు. పైన వాడి నియతి ఏమిటో దాని ప్రకారమే జరుగుతుంది. అది ఏ విషయంలో అయినా సరే. నీ యొక్క అనుగ్రహం లభించిందనేది కూడా వాడి యొక్క నియతే. దానిని సద్వినియోగం చేసుకున్నవాడు వాడంతా వాడు అంటే వాడితో సమానుడు అవుతాడు. కాబట్టి నిజాయితీగా మీ జీవితాలను మీరు పరిశీలించుకోవటం, ఎక్కడ స్వార్థం ఉండరాదు నీ జీవితాన్ని. అంటే పరిశీలించుకున్నప్పుడు ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ కరెక్ట్ అనుకున్న వాడికి ఇంకా పరిశీలన ఏముంది? ఏమీ లేదు, వేస్ట్. కాబట్టి స్వేచ్ఛ, ప్రేమ, సుఖము, సంతోషము, శాంతి అనేవి సత్యం యొక్క పర్యాయపదాలు. కాబట్టి ఎప్పుడైతే నీలో శరణాగతి ఉంటుందో ఆనందం నీ మొహంలో తాండవిస్తూ ఉంటుంది. అందరితో చక్కగా ఉండగలుగుతాం, అహంకారం లేకుండా ప్రవర్తించగలుగుతాం, నీకంటే ఏ అభిప్రాయము లేదు, సర్వము పరమాత్మే. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండగలుగుతావు. కాబట్టి ఈ ఆసక్తులు ఏదైతే విషయాల పట్ల నుండి, సంపదల పట్ల, ఈ బాహ్యమైన ప్రపంచం పట్ల ఈ ఆసక్తి నిజమైనదా, దీనివల్ల నేను దుఃఖాన్ని పొందుతున్నానా, ఆనందాన్ని పొందుతున్నా అన్న విచక్షణ కలిగితే ఎవరు ఆసక్తులను పెంచుకోరు. నిజంగా పరిశీలించేవాడు నిష్కర్షగా, నిష్పక్షపాతంగా అని చాలాసార్లు పరిశీలిస్తే ఈ ఆసక్తి దుఃఖానికి కారణమవుతోందా, లేక నిజంగా నన్ను సత్యం వైపు తీసుకెళ్తోందో తెలిస్తే ఎవ్వడు మళ్ళీ దాని మీద ఆసక్తి పెట్టాడు. ఎందుకంటే నువ్వు ఆసక్తి పెట్టకపోయినా పెట్టినా నీకు లభించేది లభించి తీరుతుంది. అప్పుడు పరమానందంగానే ఉంటావు. లభించినా లభించకపోయినా నీకు పరమానందమే లభిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆశించలేదు, ఆసక్తి చూపించలేదు. కాబట్టి సత్యాన్వేషణ దృష్టితో, అంటే సత్యం తెలిసిన తర్వాత ఈ సంపదలను కూడబెట్టడం అనేది ఎంతటి వృధా ప్రయత్నమో అర్థం. ఎవరి కోసమో నువ్వు నీ జీవితాన్ని ఎందుకు ఇది చేసుకోవాలి? అంటే సత్యం తెలిసింది, సత్యం కోసం ముందు శ్రమపడు, ఆ సత్యాన్ని ముందు పొందు, ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూడచ్చు. ఆ తర్వాత సంపాదించకూడదని రూల్ ఏం లేదు కదా. ఆ తర్వాత కూడా నీకు సంపాదన ఎందు, అంటే నిన్ను నియమించాలి అని పరమాత్మ సంకల్పిస్తే తర్వాత అయినా నువ్వు సంపాదించవచ్చు. ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ.
బ్రహ్మం అయిపోతే నోరు మూసుకే కూర్చోవాలని రూల్ ఏం లేదు. బ్రహ్మం అయిన తర్వాత కూడా మీ యొక్క గృహస్థాశ్రమాన్ని నిర్వహించవచ్చు, ఉద్యోగాలు నిర్వహించవచ్చు. ఏది అడ్డమేం పెట్టలే, అక్కడేమి కండిషన్స్ అప్లై అనలేదు అక్కడ బ్రహ్మం. నువ్వు బ్రహ్మం అవ్వటం ముఖ్యం రా, ముందు అది అవ్వు, నువ్వు ఏది మానక్కర్లేదు. అప్పుడు ఏది చేసినా పరమానందంతో చేస్తావురా అని మాత్రమే చెప్పారు. అంతే తప్ప నువ్వు గనక బ్రహ్మాన్ని పొందేస్తే ఇక ఇవన్నీ చెయ్యక్కర్లేదు, నోరు మూసుకునే కూర్చోవాలని నేను చెప్పలేదు. అందరినీ వదిలేయాలి, ఎక్కడో పోయి ఉండాలని అవన్నీ ఏమి ఎప్పుడూ చెప్పబడలేదు. కానీ ఎవరి జీవితకాలం ఎంతో ఎవరికి తెలియదు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకురా. అనవసరమైన ఆ యొక్క అంటే దుఃఖాన్ని కలిగింది, నశించే విషయాల తర్వాత అందాం. దుఃఖాన్ని కలిగించే విషయాల పట్ల ఎందుకురా సమయాన్ని వృధా చేస్తావు? నీ శక్తి యుక్తులన్నీ అందులోనే వేసేస్తావు. కాబట్టి ఇప్పుడున్న ఈ శక్తిని యుక్తిని సాధన ఎందుకు వినియోగించుకో. పూర్ణత్వాన్ని మొదట పొందు, అన్నిటిని వదిలేయి. పూర్ణత్వం పొందే వరకు ఏది చేయదు. పూర్ణత్వం పొందు మొదట, ఆ తర్వాత చేయొచ్చు మిగతావి. అప్పుడు పరమానందంగానే ఉంటుంది, వివేక విచక్షణాలు ఉంటాయి. కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నీ తెలుస్తాయి. అంటే అక్కడ అర్థం ప్రతిదీ ఆలోచించి చేస్తారని కాదు, ఏది జరగాలో జరుగుతూ ఉంటుందని. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఏది జరిగినా అప్పుడు ఎటువంటి భావ ప్రకటీకరణ నీలో ఉండదు కాబట్టి నువ్వు ఎప్పుడూ ఆనందంగా. కానీ పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే లక్ష్యం యందు త్రికరణ శుద్ధి ఉండాలి. అదే మనసా వాచ. నువ్వు ముందు దాన్ని కృతనిశ్చయుడే దాన్ని ఆచరించు. ఆచరిస్తే అప్పుడు మిగతా మనస్సుతో మమైకమైన వాడికే ఈ యొక్క సుఖ దుఃఖాల అనుభవం కలుగుతుంది. లేదా వాడికి ఏం తెలుస్తుంది? బాహ్య ప్రపంచం గురించి చెప్పేది. అక్కడ మనసు లగ్నం అయితే ఆ ఏడుకో బాధ వస్తుంది. మనసు లేని వాడికి ఏది, అందుకనే పక్క వాళ్ళు ఏదన్నా అయితే వీళ్ళు నిజంగా ఏడుస్తారండి, అయ్యో పాపం అంటారు. బాధ పెద్ద ఏం కలగదు, అయ్యో అంటారు అంతే. అదే పక్కవాడి ఎందు మహాప్రేమగా ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు కూడా దుఃఖపడతారు, అన్ని చేస్తారు. ఎక్కడైనా అంతే, మనది అనుకున్నప్పుడే ఆ బాధ ఆ యొక్క దుఃఖము ఏవో కలుగుతూ ఉంటాయి. మనది కాదు అన్న తర్వాత ఏమీ కలగదు, నిర్లిప్తంగా ఉంటారు. అదే శ్మశాన వైరాగ్యంగా పరమ నిర్లిప్తంగా ఉంటారు. అప్పుడు అద్వైతాన్ని బోధ చేస్తారు కదండి. పోనీలేండి ఏం చేస్తాం, పరమాత్మ ఒకటి ఇది ఇలా కదండి, పోనీలేండి ధైర్యం తెచ్చుకోండి అని చెప్పరు కథలు. ఎంత అద్వైత బోధ బోర్డు జరుగుతుందో ఎవరికైనా చేయగలుగుతారు. చూడండి, అద్వైత బోధకి గురువు అక్కర్లా అక్కడ. ఎంత లోపల నుంచి వచ్చేస్తుందో ఆ వైరాగ్యం. అలా రకరకాలు. ఎవరికైనా నష్టపోయాడు, ఎవడన్నా మోసపోయాడు అంటే కూడా అద్వైతం బోధిస్తారు కదండి. పోనీలేండి ఏదో ఈ మాత్రంతో పోయింది, 1,00,000 తోటి బాధపడకండి, ఇంకా నయం, ఇంకా జరిగేది కదా, పర్వాలేదు మళ్ళీ సంపాదించుకోవచ్చు అంట. ఇలా రకరకాలు. అంతేగాని రే అద్వైత సాధన చెయ్యరా, ఈ జీవితం పోతే మళ్ళీ జీవితంలో లభిస్తుందో లేదో తెలియదు, అనుగ్రహం లభించింది, దీన్ని సద్వినియోగం చేసుకుని అద్వైతాన్ని ఇప్పుడు మనం సిద్ధి పొందాలి అని మటుకు అన్నారు. మీరు అంటే మీరు అనుకోరు కాబట్టి వాడికి చెప్పరు. మీరు అనుకుంటే కదండి ఇంకొకళ్ళకి చెప్తారు, మీరు అనుభవిస్తే కదా వేరే వాడికి చెప్పేది. కాబట్టి ఈ అసలైన అసలైన అద్వైత బోధ జరగదు కదా, సాయన వైరాగ్య బోధలే జరుగుతాయి. మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెబుతారు. పర్వాలేదులేండి అంటారు. ఒకవేళ వాడు ధనం నష్టం, ప్రాణం పోయినా మళ్ళీ ఇస్తానని అంటారా? ఏమన్నారు? ఏం చేస్తామండి, రుణం తీరిపోయింది ఆయనకి, మీకు పాపం ఎంత మంచివాడో, పోనీలేండి ఏం చేస్తాం అని, ఇంకా మీకు ఇవన్నీ ఉన్నాయి కదా చూసుకోవాలి, ఇవి అది ఇది, ఎంత ఖర్చు అయింది ఏంటి అంటారు. ఇలా అంటే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది బోధ అంతా. కాబట్టి మనస్సుతో ఏదైనా సరే అదే అసలైన తప్పు. మనస్సుతో మమేకం అవ్వకుండా మనస్సు కంటే వేరుగా నిలిచి మనసులో వస్తున్న మార్పులను గమనించాలి, సాధన చెయ్యాలి. మనస్సును పరిశీలించుటయే ధ్యానం. శ్రవణంతో కూడిన ధ్యానం వలన అతి కొద్ది కాలంలోనే స్వభావత అనాసక్తులమని ఎవరికి వాడికి గుర్తింపు కలుగుతుంది. సంపదల ఎడల కాంక్ష, ఆత్మహ్రాసము, కుంచుకుపోవటం,
సంపద లేకుంటే తనకి ప్రాముఖ్యత లేదు అన్న భావన ఈ కోరికలన్నిటికీ మూలం. అందుకే ఆ తృష్ణ సంపద ఆనందాన్ని ఇస్తుంది అన్నది ఒక భ్రమ మాత్రమే. ఇలా రకరకాలు సాధన యందు తత్పరత లేకపోవటం. ఎంత సాధన చేయాలి, అసలు మనం చేస్తున్నామా లేదా అన్న ఇది ఉంటే కదండి ఎంత చేయాలి అనేది. చెయ్యని వాడికి ఎంత అనే ప్రశ్న ఎక్కడుంది? చేసేవాడు అయ్యో నేను చేసేది సరిపోవటం లేదు అంటాడు. ఏదో ఒట్టిగా కథలు చెప్పమంటే అవునండి కరెక్టే ఒప్పుకుంటున్నాను అంటాడు. ఒప్పుకోక ఏం చేస్తావు? నిజంగా సాధన కరెక్ట్ గా అంటే ఎవరు నీకు చెప్పక్కర్లా, నీకే ఆ ఆనందము ఆ శ్రేష్టత్వమో శ్రేయస్సో కలుగుతూనే ఉంటుంది. బాహ్యంలో అయినా నువ్వు ఏదైనా పొందవచ్చు పొందలేకపోవచ్చేమో గాని అద్వైతంలో ఎప్పుడూ డౌటే ఉండదు. నువ్వు సాధన చక్కగా చేస్తే, చేయవలసినట్టుగా చేస్తే ఇమీడియట్ స్క్రాచ్ కార్డు గీకితే తప్ప మీకు తెలియదు అందులో ఏముందో. ఇక్కడ అలాంటి ఇదేం లేదు అసలు. చక్కగా ఓపెన్, నువ్వు ఇలా సాధన చేయి ఇది పొంది తీరుతావు. ఇక్కడ అసలు ఎక్కడా కూడా డౌట్ అనేది లేదు. ఏమాత్రం లక్కీ డ్రాలు అట్లాంటివన్నీ ఏం లేవు. ఎవడు చేస్తే వాడి. ఇంకా అక్కడైతే మీకు బాహ్య ప్రపంచంలో లక్కీ డ్రా అంటాడు, ఇంకోటి అంటాడు, స్క్రాచ్ కార్డ్ అంటాడు, ఇంకోటి అంటాడు, రకరకాలుగా పెడతాడు. అది వాడి యొక్క వ్యాపారం యొక్క జిమిక్కులో గముక్కులు. పరమాత్మ దగ్గర అలాంటి ఇవి లేవు. ఆయనకు లోభత్వము లేదు, మోసగించే లక్షణము లేదు. ఆయన దగ్గర కపటత్వం లేదు. ఉన్నది టు బి ఫ్రాంక్ అంతే చెప్పేస్తాడు. రే నువ్వు ఇలా చేస్తే ఇది పొందుతావురా అంతే, దట్స్ ఇట్. ఇది ఇలా చేయలేదనుకో, ఇది అంటే అర్థం ఇలా ఈ సాధన నువ్వు గనక చేయకపోతే అంతే నీ జీవితం వృధా, సార్థకత కాదు అంతే. అంతేగాని ఇంత చేస్తే ఇంత ఇప్పుడు ఇచ్చేస్తాను అది నీకే తెలుస్తుంది. నువ్వు ఎంత చేస్తున్నావో ఏం లభిస్తుందో ఎవడికి వాడికే. ఆయన అయితే అలా చెప్పలేదు. రే పోనీలేరా ఇవాళ కొంచెం చెయ్యి, రేపు కొంచెం చెయ్యి, పోన్లే ఈ జీవితంలో చేసింది మళ్ళీ నీకు దాచిపెట్టి ఉంచుతాను అని ఆయన అనలేదు. అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు అన్నారు, నువ్వు ఎక్కడైతే ఆపేస్తావో మరుజన్మలో అని అన్నాడు ఆయన. మరుజన్మ అంటే చాలా సార్లు అది కూడా చెప్పు. మరుజన్మ అంటే ఏ మానవ జన్మ, ఏ జన్మలో మీకు మళ్ళీ అనుగ్రహం. ఎందుకంటే మనుష్య జన్మ పొందగానే మీకు లభిస్తుందని లేదు. ఆ మనుష్య జన్మలో అనుగ్రహం దొరకాలి, గురువు దొరకాలి, బోధ జరగాలి. మరి ఎన్ని మనుష్య జన్మలు, ఎందుకంటే ఎప్పుడైతే ఈ జన్మలో మీరు పొందలేదో మీరు చేసిన పాపముల లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. మరి ఆ కర్మలన్నీ మీరు అనుభవించవలసి వస్తుంది. అవన్నీ అయిపోయి ఆ జన్మలన్నీ ఎత్తి ఆ రకరకాల మళ్ళీ జన్మల్లో మళ్ళీ వచ్చాయి కదా సంచితాలు, ప్రారంభాలు, ఆగామి కర్మ. అదంతా అయి ఎప్పుడో ఆయనకు అనుగ్రహం లభించినప్పుడు అప్పుడు మానవ జన్మ. ఈ లోపల మానవ జన్మ రాదు అని చెప్పలేము, ఏది చెప్పలేము. మనుష్య జన్మ పొందారు, సత్యం తెలిసింది, సాధన ఏమిటో తెలుసు, గురువు అనుగ్రహం లేని సాధన ఫలించదని కూడా తెలుసు. అయినా సరే ఈ నేనుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళకి గురువుతో బంధం ఉండదు. అహంకారమే. ఎందుకంటే గురువు దగ్గర తల ఒగ్గడానికి అహంకారం, తప్పు ఒప్పుకోవడానికి అహంకారం అడ్డం. ఇలా చూసారా జన్మను వృధా చేసుకుంటారు. ఏవో రకరకాల కారణాలు, నీ కారణాలు ఉన్నంత వరకు నువ్వు జీవివే, ఇందులో ఏమీ సందేహం లేదు. కారణాలు ఉన్నన్ని రోజులు, సమర్థింపులు ఉన్నన్ని రోజులు నువ్వు జీవుడివే, నీ సాధన వృధానే. అంటే ఈ జన్మకి పనికిరాదు. కాబట్టి ఇక్కడే ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. ఎంతమంది సాధనలో ముందుకు వచ్చి, ముందుకంటే చేస్తూ అని అర్థం, చేస్తూ సగంలోనే మానేసి ఏ కారణాలైనా అవ్వచ్చు కాక, అది మీరు వ్యాలిడ్ రీజన్ అని అన్నారంటే మీరు జీవులే. వ్యాలిడ్ రీజన్ ఏంటండి అద్వైత సాధనకి? మానేయడానికి వ్యాలిడ్ రీజనా?
ఎందుకు మానేశారు అంటే ఈ బాహ్య ప్రపంచంకి అసలు విలువే లేదు. ఆ బాహ్య ప్రపంచం యొక్క వాటిని పెట్టుకుని అది వ్యాలిడ్ రీజన్ మీరు మానేస్తే మీ జన్మ వృధానే అవుతుంది. అంటే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలో ఆలోచించుకోండి. ఎప్పుడైతే మీరు ఈ సాధనను మానేస్తారో లేకపోతే పూర్తి చెయ్యరో మీ యొక్క పాపపు చిట్ట, ఎందుకంటే ఎవరి పాపాలు వాళ్ళకి తెలుసు. తెలియక అన్నారు అక్కడ ఏం లేదండి, తెలిసే చేశారు మీరు. కాబట్టి ఆ చిట్ట అంతా తీస్తాడు ఆయన. ఆయన తీయటం అంటే ఎక్కడో దాచేశాడని కాదు, ఆయన పక్కకు పెట్టాడు అంతే. ఆయనకు తెలీదా నువ్వు జన్మరాహిత్యం పొందుతావో పోతావో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన్ని మనం మీరెవరు మోసం చేయలేరు. కాబట్టి చిట్టా ఎప్పుడు ఉంచుతాడు, తీస్తాడు. అంటే నా అర్థం ఏమిటి అంటే మళ్ళీ జన్మలన్నిటినీ అలా ఆయనకి ఏమన్నా మళ్ళీ కూర్చుని నాతకోతలు చేయాలి అక్కర్లా. కాబట్టి ఇక్కడ ఇదే మీరు తీసుకోవచ్చు. దీనికి వేరే కథలు కాకరకాయలతో పని లేదు. ఇక్కడ మీరు జరిగినవి సత్సంగంలో వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి మీకు తెలుసు. అంటే సాధన అయితే అనుకోవచ్చు వాళ్ళు మేము ఇక్కడ లేం కానీ మేము సాధన అనేది చేస్తున్నాం చెప్పాను కదా. జీవలక్షణం అహంకారం ఒప్పుకోనివ్వదు, తప్పు చేసామని ఒప్పుకోనివ్వదు. మేము ఇంకా చేస్తూనే పడిపోయినా నాదే పై చేయని అంటారని ఏదో సామెతలు ఉన్నాయి చూడండి, నాకు కరెక్ట్ గా గుర్తుంటుంది. అంటారు కదా, పడిపోయినా వాడు తందే పై చేయి అంటాడు, తప్పున్న నోరున్నవాడు ఏమంటాడండి. కాబట్టి ఇక్కడ మీ ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఎన్ని జన్మలు అలా వృధా అవుతాయో గుర్తుపెట్టు. అలా సగం చేసి పొందకుండా ఉండే జన్మలు ఎన్నొస్తే మటుకు ఏంటి ఉపయోగం అండి. జన్మలు పొందుతూనే ఉన్నారు కదా, జన్మ రాహిత్యం పొందాలి కానీ జన్మలు పొందుతూనే ఉన్నామంటే ఆ జన్మ వృధా అనే కదా అర్థము. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోండి చాలు, ఇవి మీ కళ్ళకు కనపడేవే, మీకు అనుభవాలు ఉన్నవే. కానీ ఎంత వృధా అవుతోందో తెలుసు. కాబట్టి మరలా మానవ జన్మలో ఆ యొక్క మీకు ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. అంతకుముందు ఏదో ఉపయోగపడి పరమ సత్యం తెలియబడింది, సాధనకి గురువు లభించాడు, అనుగ్రహం లభించింది. అది అక్కరకు రాని సంపద ఎంత ఉన్నాని అన్నట్టుగా జన్మ సార్థకత పొందలేని సాధన మటుకు ఏమి ఉపయోగం అండి, ఎంత చేస్తే మటుకు. పాలల్లో అంటే ఒక నిమ్మకాయ డ్రాప్ ఒక విషయం వేసినా ఆ పాలు పనికొస్తాయా? కుండెడు పాలు నేల పాలే కదా. అంటే మీ యొక్క అహంకారం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది తప్ప, ఇది అందరికీ వర్తిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందు సాధన సిద్ధి పొందండి అంటే దీక్షలు లేవు, నియమాలు లేవు, నిష్టలు లేవు. కాబట్టి జన్మ వృధానే. కాబట్టి జరిగినవి తీసుకోవచ్చు. మీరు కనుక ఇంకా సాధన యందు ఎంత సాధన చేయాలో అంత చేయకపోతే, నిష్ట లేకపోతే మీ జన్మలు మీకే ఉదాహరణ. పక్క వాళ్ళవి ఒక ఇది తీసుకుని అలా కాకూడదు నా జీవితం అన్న ఒక ఇన్స్పిరేషన్ మీరు తీసుకుంటారు అని చెప్పబడింది. కాబట్టి వాళ్ళ జన్మ ఎలాగూ వృధా, మీ జన్మలు ఎందుకు వృధా చేసుకుంటారు? తెలిసి వృధా చేసుకుంటే ఎవరైనా చేయగలడు. కాబట్టి మీకే తెలుసు మీ జన్మ వృధా అవుతుందా, సద్వినియోగం చేసుకోవాలో మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళకి అవకాశం లేకపోలేదు. అహంకారం నశిస్తే, నిజమైన సాధన చేస్తే అహంకారం అసలు క్షణంలో నశిస్తుంది నిజమైన సాధకుడు. ఇంకా అహంకారం నశించలేదు అంటే సాధన లేదనే అర్థం. కాబట్టి అవి అనవసరమైన విషయం. కాబట్టి వాళ్ళలాగా మీ జీవితం కూడా వ్యర్థం చేసుకుంటారా లేదా సద్వినియోగం చేసుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. జన్మరాహిత్యం పొందాలా లేదా జన్మలు పొందాలా, అది మీ యొక్క ఆచరణ ఎందే ఉంటుంది. అంటే ఆచరణ ఇందాక చెప్పారు కదా, ఏది చేసినా తప్పదు, కర్మ చేసినప్పుడు అది ఏదో ఒక రకంగా పొంది తీరవలసిందే. కాబట్టి సాధన యందు అంటే ఆత్మ సాధన యందు ఎలా చేయాలో అలా చేస్తే నువ్వు పొందేస్తావు. దానికి ఆయన ఏమి కాల నియమతి ఇంకోటి లక్షల జపము ఇలా అవన్నీ నియమాలు పెట్టలేదు. నీ మనసు ఎప్పుడు లగ్నం అవుతుందో
స్థిరంగా లగ్నం అవ్వాలి. ఈ క్షణంలో లగ్నం అయ్యి మళ్ళీ పోయేదిగా. స్థిరమైన లగ్నం సర్వకాల సర్వ అవస్థలేందని చెప్పబడింది. సర్వకాల సర్వ అవస్థలేందు నీ మనసు ఎప్పుడైతే బ్రహ్మమునందే ఉంటుందో స్థిరముగా, అదే మోక్షం. దీనికి పెద్ద వేరే నియమాలు నిష్టలు ఇంకోటి ఏమీ లేవు. పొందే వరకే నియమ నిష్టలు, పొందిన తర్వాత ఏమీ లేదు. కాబట్టి పొందడానికి పెట్టుకోవాల్సిందే. తినాలంటే వండుకోవాలి కదా, వెళ్ళాలి అంటే నడవాలి కదా, ఇంట్లో చేతి కాలు బయట పెట్టాలి కదా. ఇంట్లోనే ఉంటాను, ఇక్కడ ఉన్నవాడిని ఉన్నట్టు పోవాలంటే తాంత్రిక విద్యను నేర్చుకోవాలి. దానికైనా కష్టపడాలి కదా. మరి దానికి ఉపాయం చేయాలి. తాంత్రిక ఒక మంత్రం నీకు ఫలించాలంటే, కర్ణపిశాచి నీకు లొంగాలి అంటే నువ్వు మంత్రజపం అనుష్ఠానాలు ఎన్నో చేయాలి. దాన్ని పొందిన తర్వాత పిశాచిని దాన్ని ఇది చేయకపోతే అది నిన్ను మింగేస్తుంది. చూసారు, ఇది మీకు పరమానందాన్ని కలిగిస్తుంది. అంటే కర్ణ పిశాచి లాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారు. ఎందుకంటే బాహ్య ప్రపంచాన్ని పిశాచితోటే పోల్చారు. అది శ్రవణముతో కూడిన ఆచరణ వలన అతి కొద్ది కాలంలోనే స్వభావత అనాసక్తులు అనేది స్పష్టమవుతుంది. సంపదల ఎడల కాంక్ష, సరే ఇక చెప్పాను కదా, ఈ ఆకాంక్ష వాడిని ఇంకా సాధన ఏం చేస్తాడు, ఎంత సత్యం తెలిసినా కూడా సంపదే శాశ్వతం అనుకుంటాడు. ఆనందంగా ఉండమంటాడు, కష్టపడడు. శరీరాన్ని కొంచెం కూడా కష్టపెట్టడు. శరీరం కష్టపడుతోంది అంటే వాడు ఇంకొంచెం సంపాదన మొదలు పెడతాడు. ఎందుకంటే 10 మంది పనివాడు కావాలి కదా. పనివాళ్ళు ఒట్టిగా ఎందుకు వస్తారండి? అసలైన పనివాడు ఆయనైతే ఫ్రీ కానీ బాహ్య ప్రపంచంలో పనివాళ్ళు ఫ్రీగా ఎందుకు వస్తారు? మరి వాడికి డబ్బులు ఇవ్వాలి, సంపాదించాలి. ఎందుకంటే కూర్చొని ఒక చోటు నుంచి లేవలేడు వీడు. తన పని తాను చేసుకోలేని వాడికి ఇంకా సాధన ఏం చేస్తాడండి? చేయలేరు. కాబట్టి ఇక్కడ ఈ బాహ్య ప్రపంచంతో లింక్ అని కాదు. నీవు బాహ్య ప్రపంచంలోనే అంతబద్ధకంగా ఉంటే సాధన ఎలా? కానీ మనసు కృత నిశ్చయం చేసుకున్న వాడైతే చేయగలుగుతాడు. కానీ ఈ బద్ధకం సాధనలో కూడా అప్లై అవుతుంది కదా. ఏం చేస్తాడండి? అబ్బా చాలే వాటికి అనుకుంటాడు. ఇంకా అంతే, ఇంకేం సాధన? సమయం గోవింద. కాబట్టి తృష్ణ అంటే కోరికలు, సంపద అనేవి ఆనందాన్ని ఇస్తాయి అన్నది భ్రమ మాత్రమే. అనాసక్తి మహత్ ఆనందాన్ని, ఆత్మ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇది ఆత్మోన్నతి. అనాసక్తి చూడండి, పక్కింట్లో ఏం జరిగిందో నువ్వు వినలేదనుకోండి, నువ్వు హాయిగా ఉంటావు. అదే విన్నారనుకోండి, సగం విని సగం వినక, అర్థమయ్యి అర్థం కాక, అవి ప్రాబ్లమే, అర్థమైన ప్రాబ్లమే. ఎందుకంటావు ఇలా జరిగింది? పాపం వీళ్ళు మంచాళ్ళే కదా, వాడు మంచాడు, ఇలా చూడండి. అంటే నీకు అర్థమైనా ప్రాబ్లమే, అర్థం కాకపోయినా ప్రాబ్లమే, విన్నా ప్రాబ్లమే, వినకపోయినా ప్రాబ్లమే. ఎందుకండి? అనాసక్తి. ఏదో వాళ్ళ గొడవ వాడికి వాళ్ళు తన్నుకుంటారో కొట్టుకుంటారో పోని అనుకున్నవాడు గొడవే లేదు అసలు. అది కూడా అనుకోకర్లే. అనాసక్తి ఉన్నవాడు అది కూడా అనుకోడు, వదిలేస్తాడు. సంతృప్తియే పూర్ణత్వం, పరమధనం అదే. కడుపు నిండినప్పుడు పరమాత్మ వచ్చి స్వయంగా ఏదైనా తినమనిచ్చినా ఎవరు తినలేరు. సంతృప్తియే పూర్ణత్వం. కాబట్టి హాయిగా ముందు ఆ ఆత్మసిద్ధి పొందాలి. ఆత్మోన్నతి పొందితే ఇక ఇవన్నీ ఏమిటండి, వచ్చేది వస్తుంది, చేసేది చేస్తాం, అంతే. పని చేయాల్సి వస్తే చేస్తాం, కష్టపడాల్సి వస్తే కష్టపడతారు. అంటే శరీరంతో నేను చెప్పాను. అనారోగ్యం వస్తే వస్తుంది, కానీ అవేవి ఈ పూర్ణత్వం లేనప్పుడు ఇవ్వని. ఇది పూర్ణత్వం వచ్చాక ఇస్తాయి. పూర్ణత్వం లేనప్పుడు అదే ధ్యాస. అయ్యో అనారోగ్యంగా ఉంది, అయ్యో అనారోగ్యంగా ఉందని దాని అందే మనసు లగ్నమైపోయింది. పూర్ణత్వం వచ్చాక సో వాట్ అనిపిస్తుంది. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అనుభవించాలంటే అనుభవిస్తాడు, లేదా మన పెరియవారి కథల్లో లాగా ఆ డాక్టరే వచ్చి ఏదో చేస్తాడు, లేదా నిన్ను డాక్టర్ దగ్గర తీసుకుపోతాడు. ఏదో జరుగుతుంది. ఆ జరిగేవన్నీ చక్కగా జరుగుతాయి. రుణాలు తీర్చుకోవాలి కదండి. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాడు ఏదో చేశాడు, ఇన్ని మందులు వాడమనుకుంటారు.
మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే వెళ్ళకపోతే ఊరుకోరు కాబట్టి వాడు డబ్బులు తీసుకుంటాడు, వాడు ఏదో ఇస్తాడు. చేసి ఈ మందులు పనికి రాలేదంట. పోనీ ఊరుకుంటారా, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు ఇక బాగోదు కాబట్టి ఆ మందులు వేసుకుంటారు. ఇక పట్టించుకోరు. అందుకే ఏ జరగాల జరుగుతూ ఉంటుంది, అంతే. హాయిగా ఉంటుంది. ఏ జరగాల జరుగుతుంది అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకోండి ఎన్ని గోళలండి. దేశంలో ఉన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా రోగం ఏం తగ్గదు. ఎందుకంటే అదే మనసులో ఉంది. మనసులో ఉంది కాబట్టి రోగం ఎలా తగ్గుతుందండి? తగ్గదు. అంటే ఈ గోళలన్నీ ఎందుకండి? అందుకని ముందు ఉల్లాసంగా ఉండాలి అంటే బద్ధకాన్ని వదలాలి. బద్ధకం వదిలితే కానీ ఏది పోదు. బద్ధకం వదిలితే సాధనే అయిపోతుంది కదండి. సమయం సద్వినియోగం అవుతుంది, సాధనలో పూర్ణత్వం లభిస్తుంది. పూర్ణత్వం చాలా ఆనందాన్ని ఇస్తుంది, అసలు సందేహం ఏం లేదు. పూర్ణత్వం అని పొందాలి. సత్యం తెలిసిన తర్వాత సత్యం కోసం ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా అసత్యం వెంబడే పరిగెడితే ఏం లాభం? మరి ఏ లాభం పొందుతున్నారో మీరందరూ నాకైతే తెలియదు. ఎందుకంటే దీక్షా నియమాలు నిష్టలు ఉంటే మీరు పొందేయాలి, సిద్ధి పొందాలి. దీనికేమి ఇన్ని రోజులు ఇన్ని జపాలు తర్పణాలు అన్ని లేవు. కానీ ఇది ఎవరిది వాళ్ళదే పూర్ణత్వం. సంతృప్తి అనేది అనుభవంలో కొద్దిగానైనా ఉంది. కోరిక తీరినప్పుడు కొంత ఆ సమయానికి అనండి, కొంత సమయానికి కొంత సమయం వరకు ఒక ఆనందం ఉంటుంది. అమ్మయ్య ప్రమోషన్ వచ్చింది అని. ఆ తర్వాత ఏదైనా అంతే, కోరుకున్నది లభించినప్పుడు కొంతకాలం ఉంటుంది. అది ఎంతకాలం అనేది ఆ వస్తువు మీదే ఆధారపడి ఉంటుంది. అదే ఇష్టమైన వాళ్ళు బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే కాసేపు అబ్బా వస్తున్నారు అనుకుంటారు, తర్వాత వాడు ఒక్క పని చేయడు, అప్పుడు ఉంటుంది. ఇలా రకరకాల ఆనందాల్లో మార్పులు ఎన్నండి. లేదా వాడు మనకి మంచి గిఫ్ట్ తేలేదు, ఇక అంతే. ఇలా ఎన్ని రకాలండి బాబు, బోల్డ్ రకాలు. కాబట్టి ఇక్కడ సంతృప్తి అనేది అనుభవంలో ఉన్నదే. మీకు పరమానందము అద్వైతము మీకు అనుభవంలో లేదనేదే కాదు అసలు. అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా అద్వైతం చాలా చక్కగా మీరు అనుభవించారు, శ్మశాన వైరాగ్యాలు అనుభవించారు కదా. చాలా రకాల శ్మశాన వైరాగ్యం అంటే ఎవడో పోయినప్పుడే కాదు, మీరు అనుకున్నదో మీరు ఎక్స్పెక్ట్ చేసిన లభించినప్పుడు కూడా వైరాగ్యం. అంతేలే, ఈ జీవితానికి ఏముందిలే, ఎన్ని అనుకుంటే వాటికి ఏం లాభం, ఈ జీవితం ఇంతే అని అనుకోలేదు వైరాగ్యం. అంటే అద్వైతానికి అందరికీ ఉన్నది, అద్వైతం లేదు అనడానికే లేదు. కాకపోతే అది అద్వైతం అని తెలియదు, ఏదో నిర్లిప్తత, ఒక వైరాగ్యంగా పక్కవాడిని ఓ మాట అంటున్నా కదా ఓ తృప్తి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎవరైనా పోయినప్పుడు అలాంటివి జరిగే. ఇలా రకరకాలుగా అనుభవం లేనిది ఎవరికి, అందరికీ అనుభవాలు ఉన్నాయి. ఏదో 10 ఏళ్ల పిల్లకి లేదంటే పోనీలే అనుకోవచ్చు, కానీ వాడు చదువుతాడు అద్వైతం అప్పుడప్పుడు. కొనిమ్మంటే కొనిలేదు మా అమ్మ నాన్న, అసలు పెద్దగా అయితే అవ్వని వీళ్ళ సంగతి చూస్తా. ఇలా ఏదో. కాబట్టి సంతృప్తి అనేది ఉన్నది, అనుభవం ఉంది, కానీ అది ఎప్పుడూ లేదు. అదే అద్వైతం కూడా సర్వకాలాల్లోనూ లేదు, సర్వ అవస్థల్లోనూ లేదు. హృదయంలో పూర్ణత్వం అనుభవానికి వచ్చినప్పుడు లేమి యొక్క అనుభవం దూరం అవుతుంది. ఇంకా అప్పుడు లేమి అంటే లేదు అన్నది లేదు కదా, పూర్ణంగా అది కడుపు నిండిపోయిందండి, ఇంకా ఇష్టమైందని చెప్పి తెచ్చారనుకోండి, ఏమవుతుందంటే తెలిసి మొత్తం బయట. కాబట్టి ఎప్పుడైతే లేమి దూరమైందో అదే ఆనందం, అప్పుడు మనం పూర్ణలమై ఉంటాం. ఎక్కడా గాలి లేదు, పీకల వరకు తినేసారా అనుకోండి, ఇంకా అంతే కదా. వీలైతే లేవగలిగితే లేస్తారు, లేకపోతే అక్కడే పడుకుంటారు కదా, సరిగా కదలదు కదండి. మరి అదే ఆనందం. అమ్మయ్య ఎన్ని రోజులు అయిందో కదా అనుకుంటా.
ఇలా పూర్ణత్వం, బాహ్య పూర్ణత్వం ఇలా ఉంటుంది. అన్ని చక్కగా జీర్ణం అయితే ఏ గొడవ లేదు. లోపల ఏదైనా గడబడ మొదలైందంటే, అంటే బాహ్య ప్రపంచంలో ఒక వస్తువు లభించినప్పుడు ఆనందం కలుగుతుంది, కొంతకాలం ఉంటుంది. ఏం నగ చేయించుకున్నారనుకోండి, బంగారం ఎన్ని రోజులు ముడుచుకుంటారండి? ఇన్ని రోజులు. వేరే ఇంకోటి నచ్చనంత వరకు అది బాగానే ఉంటుంది. ఎవడన్నా వచ్చి దేవుడు ఇలా చేయించుకున్నావు, ఇలా ఉంటే బాగుండేది కదా అన్నారా వృషికాకి. కాబట్టి ఆనందం ఏమిటో మీకు తెలియంది కాదు అంటున్నారు. బాహ్యంగా ఏమి ఉన్నా లేకపోయినా ఇది లేదు అది లేదు అన్న ఆలోచన సుతారము రాకపోతే మనస్సు ఉన్నతంగా ఉన్నట్టు. అంటే లోపల ఈ లేమి అనేది లేదు, పేదరికం లేదు, ఏది ఉందో దాంతో హాయి. పిల్లాడు చిన్నప్పుడు వాడికి చిన్న గరిటెలు ఇచ్చినా వాడు ఆడేసుకుంటూ ఉంటాడు, వాడు అవన్నీ ఏం పట్టించుకోడు. కొంత ఊహ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది నా దగ్గర లేదంట, ఇహ మొదలవుతుంది గొడవ. అప్పటి వరకు వాడికి తెలియదు కాబట్టి వాడు హాయిగా వాడు ఉన్నదంతా ఆడుకున్నాడు, కాగితాలతో కూడా ఆడుకుంటాడు, ప్లాస్టిక్ వాడేసిన వాడి దగ్గర పడేసినా ఆడుకుంటాడు. ఎప్పుడైతే బాహ్య జ్ఞానం తెలిసిందో ఇక వాడు ఆనందంగా ఉంటాడు. అది కావాలి ఇది కావాలి అంటే బయట ప్రపంచం తెలియగానే. అంటే బాహ్యంగా ఏం ఉన్నా లేకపోయినా మనం అనుకోనంత వరకు హాయిగానే ఉంటారు మీరు, ఎవరైనా సరే. ఇది లేదు అది లేదు, లేదు అనుకున్నప్పుడే ఏడుపు, ఉంది అనుకున్నప్పుడు ఏడుపు ఎందుకు వస్తుందండి? మరి అలానే వైరాగ్యంగా ఎందుకు లేదు అని అలాగా చాలు నాకుంది కదా ఇది ఫైన్. ఉన్నదాంతో తృప్తిగా ఉండేవాడికి అసలు ఏ గోళ లేదు, వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. వాడి మాటలు అసలు వైరాగ్య మాటలే రావు. తృప్తిగా ఉన్నవాడు వైరాగ్య మాటలు మాట్లాడండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. తృప్తిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు వైరాగ్యంగా మాట్లాడరు. ఒకరిని నిందిస్తున్నా ఒకరిని ఇది చేస్తున్నా మాట్లాడు. కాబట్టి లేదు అన్న ఆలోచన సుతారము రాకపోతే అదే ఆనందం, ఆ హాయిగా ఉంటుంది. మనస్సులో అంతర్లీనంగా ఉన్న పేదరికం అంటే లేదు అన్న భావనే ఈ యొక్క ఆనందానికి అడ్డం, పూర్ణత్వ అనుభవానికి కూడా అడ్డం అదే. పూర్ణత్వాన్ని, శాంతిని, ఆనందాన్ని కొత్తగా సంపాదించాల్సిన అవసరం లేదు, అవి మీ యొక్క సహజ గుణాలే. అవి ఎక్కడి నుంచి రావాలి? పుట్టినప్పుడు అవే లక్షణాలతో ఉన్నారు, ఏమీ లేదు. ఆకలి వేసినప్పుడు పాలు పట్టగానే వాడు హాయిగా ఆడుకుంటాడు, పడుకుంటాడు, పూర్ణత్వం. దేహం వచ్చింది కాబట్టి వాడికి ఆకలి అనేది పరమాత్మ ఏర్పరిచాడు, అంతే అయిపోయింది. నచ్చని జరిగినప్పుడు వాడు అది నాకు నచ్చలేదు అని వాడు చెప్తాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఆనందం. ఇష్టమైన వాడు ఆనందంగా ఉంటాడు, ఇష్టం లేకపోతే ఏడుస్తాడు. అలాగే ఇప్పుడు పరమసత్యం తెలిసిన తర్వాత భావదారిద్ర్యం అన్నట్టుగా ఎందుకు మనకి దౌర్భాగ్యాలు? మీ అందరు హాయిగా ఉన్న వాటితో తృప్తిగా ఉండే ఉంది అనండి, అప్పుడు ఏ గొడవ లేదు. అన్నప్పుడే గొడవ. పక్కవాడు సాధన చేస్తున్నాడు నేను చేయటం లేదన్నప్పుడు బాధ కలుగుతుంది. వాడు చేస్తున్నాడని నీకు ఎందుకు? అసలు వాడు ఏం చేస్తున్నాడు? నీ సాధన నువ్వు చేయి. సాధనలో పక్కవాడు వెనక వాళ్ళు ఉన్నారా? లేదు. ఉన్నాడు అంటే వాడు జీవుడే, వాడి సాధన అంతా కూడా జీవత్వమే. ఏదో లేదని తక్కువ భావన, ఇవన్నీ కూడా ఇక దానికి ఏమని పేరు పెడతానులేండి, బాగుండదు కదా. ఆ భావనే వీడికి పూర్ణత్వాన్ని పొందనివ్వదు, ఆనందంగా ఉండనివ్వదు. ఎక్కడ ఆనందంగా ఉంటుందండి? ఏదో కొనుక్కొచ్చుకున్నాడు అనుకుందాం, ₹1,00,000 పెట్టి, పక్క వాళ్ళు 1,50,000తో కొనగానే వీడి ఆనందం కాస్త గోవిందా.
హాయిగా నేను కొన ఎందుకు నీకు డబ్బు గురి ఎంతది అనేది కంపారిజన్ నిన్ను ఎప్పుడు నాకు కావాల్సింది నేను కొనుక్కున్నాను అనుకున్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. వాడికి అసలు పక్కవాడు ఇంకోటి కొన్నాడు, ఏది కొన్నాడు, ఆ డబ్బు ఎంత లేదా ఇంకోట, అది వాడికి ఏం, అది బ్రాండెడా కాదా అన్నది కూడా వాడికి ఏం గుర్తింపు ఉండదు. నాకు కావాల్సింది నేను కొనుక్కున్నాను, నాకు ఇది నచ్చింది అనుకున్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. అది లేని వాడికి ఎప్పుడు పూర్ణత్వమే ఉంటుంది. ఆత్మ అనే సూర్యుని ప్రకాశమునకి అడ్డంగా ఉన్నది ఇవే, లేదు అన్న భావన, నేను అన్న భావన. ఇదంతా కూడా ఒట్టిగా బోధలో ఇంకో పార్ట్ లేమి అనేది, కానీ లేదు అనేది. నేనుకే ఈ లేదు, ఈ గోళలని. నేను లేకపోతే ఎప్పుడు ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటుంది. తక్కువ అయిందన్న భావన, అసంతృప్తి నిష్క్రమిస్తే పూర్ణత్వం అనుభవంలోకి వస్తుంది. అంటే ఉన్నది పూర్ణత్వమే, బాహ్యం లేకపోతే ఉన్నది బ్రహ్మమే అని చెప్పలేదు. కాబట్టి బాహ్యం ఉన్నప్పుడు బ్రహ్మం లేడు అంటే నీకు లేడు. ఎవడైతే నేను అంటాడో వాడికే. బ్రహ్మం ఎక్కడికి పోలేదు. నువ్వు ఉంది అన్నా ఉంది, లేదు అన్నా అది అక్కడే ఉంది. నువ్వు లేదు అన్నంత మాత్రం నువ్వు పోలేదు, ఎందుకంటే నువ్వు బ్రహ్మమే. బ్రహ్మం అయిన వాడు ఎలా అంటాడండి? సత్యం తెలిసిన తర్వాత బ్రహ్మం లేదు అంటే అహంకారం అంటే ఇంకా ఏదో మసి పూసుకున్నాడు వాడు. ఆ మసి వదిలితే తప్ప వాడికి అర్థం కాదు తాను బ్రహ్మమే. కావాలని మసి పూసుకున్న వాడికి ఎవరైనా చేస్తారండి? అరే నువ్వు బ్రహ్మమేరా అంటే కాదు నేను ఫలానా అని అన్ని పెట్టుకున్నాడు. అలా అదే మసి. నేను ఫలానా, నేను నాది, ఎన్ని మసులో నేను నాది, నావి, నా వాళ్ళు, ఇవన్నీ బాగా పూసుకున్నాడు పరమ చెత్త అంతా. కాబట్టి ఆ నేను వదిలేస్తే ఇవన్నీ వదిలిపోతాయి. వదిలిపోతే ఆత్మ ప్రకాశిస్తుంది. అంటే ఆత్మగా నువ్వు ఉంటావు అని. అంటే ఆత్మగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప తెలిసిన తర్వాత, తెలియక ముందు సరే, తెలిసిన తర్వాత అయినా నీ ప్రయత్నము సర్వకాలాల్లో ఉండి ఆ స్థితిని వెంటనే పొందాలి తప్ప చేస్తున్నావా అంటే చేస్తున్నానండి అని అనటం కాదు. అది దాన్ని ఒక దీక్షా నియమాలతో వెంటనే పొందాల్సినది ఆత్మ. ఏది నీ దగ్గర ఉందో దాన్నే పొందాలి, కరెక్టే. అది వెంటనే లభిస్తుంది. ఎప్పుడు? నువ్వు నేను వదిలేసిన మరుక్షణం. వదలటం కష్టమని నువ్వు అంటున్నావు, దీనంత సులభం ఇంకోటి లేదు. ఏముందండి అక్కడ? ఐడెంటిటీ లేకుండా హాయిగా ఉండటం. ఆ ఐడెంటిటీ కోసమే కదా సాధన. ఎందుకు దీక్షా నియమాలు పెట్టుకోవటం లేదు? దీక్షా నియమాలు పెట్టుకున్న వాడికి ఎంతసేపు అండి? పెద్ద సమయం పట్టదు. కాబట్టి అందరూ కూడా పరమసత్యం తెలిసింది మీ అందరికీ. ఎలా ఉండాలో అనే దానికన్నా సాధన ఎలా చేయాలో తెలిసింది. కాబట్టి సాధకులుగా పూర్ణత్వాన్ని పొందండి. ఆ పూర్ణత్వం అంటేనే శిష్యుడు. అదే జీవ బ్రహ్మైక్యము. జీవుడు బ్రహ్మము అంటే శిష్యుడు గురువు అని ఏకమవుతారు. ఆ స్థితి ఎప్పుడైతే స్థిరముగా ఉంటుందో అది పూర్ణ లయం జరుగుతుంది. అదే అసలైన జరగవలసిన ధర్మం. వాటి ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మం తప్పకుండా కూడా ఈ జీవ బ్రహ్మైక్యాన్ని ఇచ్చి తీర్చింది మీకు. కాబట్టి సాధన ఏంటే తత్పరులై ఉండి పూర్ణత్వాన్ని పొందండి. శుభం భూయాత్.